ఈరోజు స్పీకర్ గురించి తెలుసుకుందాం. వారు ఒక లైఫ్ స్కిల్స్ ట్రైనర్, సాఫ్ట్ సేఫ్టీ స్కిల్స్ ట్రైనర్, సైకాలజిస్ట్. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఫిజిక్స్ పుస్తకాల కంటే ఎక్కువగా ప్రాక్టికల్స్ నాలెడ్జ్ తోటి ముందుకు సాగేవారు. వారు లైఫ్ స్కిల్స్ వ్యక్తుల యొక్క జీవితాలను మెరుగుపరచడానికి లైఫ్ స్కిల్స్ యొక్క ఆవశ్యకతని, వాటి పరిధిని తెలుసుకొని ఇంపాక్ట్ ఫౌండేషన్ 2017 బ్యాచ్ లో సర్టిఫైడ్ ట్రైనర్ గా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యారు. ఆ తర్వాత లైఫ్ స్కిల్స్ పైన, స్టడీ అండ్ ఎఫెక్టివ్ స్కిల్స్ పైన వర్క్ షాప్స్ క్రియేట్ చేస్తూ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, ట్రైన్ చేస్తున్నారు. అవి కాకుండా ఒక 1000 మెంబర్స్ 10,000 ఆడియన్స్ కి అడ్రస్ చేశారు. ఒక 5,000 మెంబర్స్ కి వివిధ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో అడ్రస్ చేశారు. అవి కాకుండా మేడం వర్క్ షాప్స్ క్రియేట్ చేసిన వర్క్ షాప్స్ ఏంటంటే గోల్ సెట్టింగ్, హ్యాపీ ఫ్యామిలీ, ఎఫెక్టివ్ స్టడీస్ స్కిల్స్, ఇలా ఒక 10కి పైన ఉన్నాయి వర్క్ షాప్స్. మేడం గారు తీసుకున్న పురస్కారాలు ఏంటంటే రాచకొండ కమిషనర్ నుండి ఫెసిలిటేషన్ అవార్డు ఫర్ కౌన్సిలింగ్ సర్వీసెస్, ఇంపాక్ట్ ఫౌండేషన్ నుండి ఇన్ఛార్జ్ గా ఉమెన్ సెల్ కి ఉన్నారు, బెస్ట్ కోఆర్డినేటర్ గా, బెస్ట్ మెంటర్ గా ఉన్నారు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుండి. అవి కాకుండా మేడం వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి ఫిజిక్స్, బిఎడ్. ఇన్ని అర్హతలు గల మేడం గారిని ఈరోజు మనం కరతాళ ధ్వనులతో వెల్కమ్ చేద్దాం. ఈరోజు టాపిక్ స్వాట్ అనాలిసిస్ గురించి చెప్పడానికి మేడం ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వెల్కమ్ మేడం, వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ మేడం. దట్ ఇంట్రడక్షన్. ముందుగా సుధీర్ బంధం రావురి సార్ బ్యాచ్ అంటేనే ఇంకొక కనీసం ఒక 30-40 మంది సైనికులు ఇంపాక్ట్ కి యాడ్ అవుతున్నారని అర్థం. సో రేఖా గారు, సంతోష్ గారు, వీళ్ళందరూ కూడా అలా అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇంపాక్ట్ కి తలుపులు ఇన్నొకటే ఉంటుంది, ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది, ఎగ్జిట్ తలుపులే ఉండవు. అంటే లోపలికి రావడమే, బయటికి వెళ్ళటాలే ఉండవు. సో అయినా కూడా కొంతమంది మెల్లగా జారుకుంటూ ఉంటారు, అట్నుంచి ఇట్నుంచి, కలుగుల్లోంచి, పైపుల్లోంచి. కానీ సుధీర్ సార్ నుంచి ఒక బ్యాచ్ వచ్చిందంటే వాళ్ళు మాత్రం అలాంటి మెల్లగా జారుకునే ప్రయత్నాలు చేయరు. ఖచ్చితంగా ఇందులోనే ఉంటారు, అందులోనే కొనసాగుతూ ఉంటారు, ఏదో రకమైన అర్థవంతమైన పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ సర్వైవల్కి, అంటే సర్వైవ్ అవడానికి, హ్యాపీగా ఎగ్జిస్ట్ అవడానికి, అలాగే లీడర్షిప్ ల్యాడర్లో పైకి వెళ్ళడానికి ఏదో ఒక మంచి మార్గంలో ఉంటూ ఉంటారు. కాబట్టి దానికి ప్రత్యక్ష సాక్ష్యమే మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నాకు తెలిసి సంతోష్ సార్ ఓన్గా ఒక క్లబ్ స్టార్ట్ చేశారు, అసలు బ్రహ్మాండంగా ఒకసారి మినీ ఇంపాక్ట్ ఏర్పాటు చేశారు. చాలా బాగా మేము అందరం కూడా వెళ్ళాము, చాలా చాలా సక్సెస్ఫుల్ గా, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా చేశారు. అంతే, ఏం స్మూత్ గా అవ్వలేదు, చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ అందరినీ కలగలుపుకొని పెద్ద పెద్ద వాళ్ళని కూడా వాళ్ళ ఊరికి రప్పించి మరీ దాన్ని చేయించగలిగారు. అలాగే రేఖా నండూరి గారు ఇప్పుడు షీఈ్ అ పార్ట్ ఆఫ్ మై టీమ్. షీఈ్ అ రీజనల్ కోఆర్డినేటర్ ఇన్ నారీసెల్. సో చెయ్యాలే కానీ లీడర్షిప్ ల్యాడర్ లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్స్, అలాగే మిగిలిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఏదో ఒక ప్రెసిడెంట్, ఏదో క్లబ్ కి ప్రెసిడెంట్ అయ్యే ఉంటారు గ్యారంటీగా. సో దట్ ఈస్ హౌ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ కోఆర్డినేటర్, మీకు ఇక్కడ చేయడానికి ఏదో ఒక అర్థవంతమైన వర్క్ ఉంటుంది. నాగలక్ష్మి గారు కూడా నాకు చాలా పరిచయం. నాగలక్ష్మి గారు కూడా చాలా కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటారు అండ్ యాక్టివ్ గా మెంటర్షిప్ చేస్తూ ఉంటారు. సో ఎవరు ఖాళీగా ఉండరు ఆయన గ్రూప్ లోకి వచ్చారంటే. రైట్.
చాలా చెయ్యొచ్చు అని అంటున్నాను. ఇవాళ సెషన్ ఈ స్వాట్ అనాలిసిస్ సంబంధించిన టాపిక్ నేను చెప్పడానికి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు నేను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఈ బ్యాచ్‌లో ఉన్న కోఆర్డినేటర్ మరియు అందరి మెంటర్స్‌కి కూడా ఫస్ట్ ధన్యవాదాలు. అదే విధంగా స్వాట్ అనాలిసిస్ అంటే మీరందరికీ కూడా ఎంతో కొంతమందికి కొంత ఐడియా ఉండే ఉంటుంది. మీకు తెలిసింది ఏంటో మనం ఏముందో డిస్కస్ చేసుకోబోయే ముందు మీ అందరి దగ్గర ఎలాగో బుక్కు, పెన్ను ఉన్నాయని అనుకుంటున్నాను. సో, సరదాగా మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, ఏదైతే జాబ్ ఆర్ రోల్‌లో ఉన్నారో, ఇది కాకుండా మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలను అనుకున్న ఏవైనా 3 అదర్ రోల్స్ ఆర్ ప్రొఫెషన్స్ ఏంటో రాయండి. మళ్ళీ చెప్తున్నా. మీరిప్పుడు ఏదైతే రోల్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్‌లో ఉన్నారో, ఇది కాకుండా నేను గ్యారంటీగా ఇదయ్యున్నా కూడా నేను సక్సెస్‌ఫుల్ అయ్యేదాన్ని లేదా అయ్యేవాడిని అని అనుకుంటున్న ఆ 3 ప్రొఫెషన్స్ ఆర్ ఆ 3 జాబ్స్ ఆర్ ఆ 3 రోల్స్ ఏంటి అనేవి రాయండి. మీ దగ్గరున్న బుక్‌లో. మిగిలిన వారందరూ కూడా వీడియో ఆన్ చేసుకోవాలండి. వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు క్లాస్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఆ మాత్రం టైం లేకపోతే రికార్డింగ్ చూసుకోండి. ఇలా ఆకాశవాణి కార్యక్రమాలు నేను చేయను. అటు ఇటు తిరుగుతూ, అటు ఇటు చేసుకుంటూ వినే సెషన్ అయితే కాదిది. ఇదొక టెక్నిక్ కాబట్టి ఖచ్చితంగా మీరు కూర్చొని శ్రద్ధ పెట్టి వింటేనే దీనివల్ల ఉపయోగం. అర్థం అవ్వడానికి ఏముంది, ఈ రోజుల్లో ఎక్కడ గూగుల్‌లో కొట్టేసినా ఏ విషయం గురించైనా 5 నిమిషాల్లో అర్థమైపోతుంది. దానికోసం మనమేం ప్రత్యేకంగా క్లాసులు వినక్కర్లా. కానీ మీరది ఇంకొకళ్ళకి ఉపయోగించాలంటేనో, ఒక ట్రైనింగ్ టెక్నిక్‌గా మీరు నేర్చుకోవాలంటే మాత్రం శ్రద్ధగా కూర్చొని వినాల్సిందే ఇది. రైట్? ఓకే. సో, రాసారు కదా! నెక్స్ట్ ఏం చేస్తారంటే, జీవితంలో నేను చచ్చినా ఈ రోల్ అయితే చేయలేను అనుకునేవి ఏవైతే ఉన్నాయో ఆ 3 రాయండి. నేను గ్యారంటీగా చేయగలను అనేవైతే 3 రాశారు కదా! అలాగా నా వల్లైతే గ్యారంటీగా కాదు ఇది. నేనైతే చెయ్యను అని అనుకునే ఏవైనా 3 ప్రొఫెషన్స్ ఆర్ జాబ్స్ ఆర్ రోల్స్. యెస్. ఇప్పుడు మనము రాసిన వాళ్ళెవరైనా సరే, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే, మీ ఆన్సర్స్ ఎవరైనా అభ్యంతరం లేని వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. యాహ్! లుధియా. ప్లీజ్ షేర్ యువర్ ఆన్సర్స్. గ్యారంటీగా చేయగలను అనుకున్నవేవి? చేయగలను అనుకున్నయితే ఇప్పుడు ప్రస్తుతం నేను నర్సింగ్ కోర్స్ చేస్తున్నాను. ఆ! నర్సింగ్ ఖచ్చితంగా అవ్వగలను అని అనుకుంటున్నాను ఒకటి. హ్మ్. రెండోదొచ్చేసి యాంకర్. యాంకరింగ్. ఓకే. మూడోదొచ్చేసి నర్స్‌తో పాటు ఫ్యూచర్‌లో డాక్టర్‌గా కూడా చేయాలనే ఉద్దేశం. కంపల్సరీ అవుతాను అని ఓకే. మీరు డాక్టర్ అవ్వగలను అనుకుంటున్నారు. నర్స్ అవ్వగలను అనుకుంటున్నారు. ఇంకోటి ఆల్రెడీ నర్సింగ్ చేస్తున్నారు కాబట్టి నర్స్ అవ్వాలి గదా! మీరు చచ్చినట్టు అవ్వాలి గదా! నర్సింగ్ కోర్స్ చేసినట్టు. కాబట్టి అది కాదు. ఇంకా అదర్. అది కాకుండా ఇంకోటి ఏమవుతుంది? ఆలోచించండి. సరే చెయ్యలేను అనుకున్నవేంటో చెప్పండి. కంప్యూటర్ ఇంజినియర్ మ్యామ్. కంప్యూటర్ ఇంజినీర్. ఓకే. అకౌంటెంట్. అకౌంటెంట్. టాలీ. ఓకే. అకౌంట్స్ రిలేటెడ్. ఇంకా? ఇంకో చెయ్యలేని రోల్ ఇంకోటి? సంబంధించిన. ఏదైనా కంప్యూటర్‌కి సంబంధించింది. రైట్? హ్మ్. ఓకే. సరే ఇప్పుడు మీరు యాంకరింగ్ అన్నారు కదా! అది కొంచెం యెస్. డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే మిగిలిన 2 మెడికల్‌కి దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మీరు అది కోర్స్ చేస్తున్నారు కాబట్టి సో, మీరు ఇది కాకుండా నేను ఏమి చేయగలనని ఎంచుకున్నప్పుడు మీ మైండ్ దీనికి రిలేటెడ్‌గానే ఏవో ఆలోచించింది. అవునా? ఫస్ట్ ప్లీజ్ ఎవ్రీవన్ అబ్జర్వ్ వాట్ ఈస్ ద కన్వర్జేషన్ హ్యాపెనింగ్ బిట్వీన్ అస్. ఓకే. సో, రెండోది
యాంకరింగ్ చేయగలను అనుకున్నారు కదా, ఎందుకు యాంకరింగ్ అనే రోల్లో మీరు చేయగలుగుతానని అనుకుంటున్నారు? ఒకటి మ్యామ్, స్టేజ్ మీద స్టేజ్ ఫియర్ అనేది కంపల్సరీ లేదు. ఓకే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఇంపాక్ట్ సెషన్స్ క్లాసెస్ తర్వాత కూడా ఎటువంటి స్టేజ్ ఫియర్ అనేది లేదు. ఒకటి, ఏ టాపిక్ ఇచ్చినా సరే వాళ్ళ ముందు నేను మాట్లాడగలుగుతాను. సడన్ గా ఇచ్చినా గానీ, సడన్ గా పిలిచి యాంకరింగ్ చేయండి అన్నా గానీ చేయగలుగుతాను. ఓకే. సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది మీకు, భయం లేదు, రైట్? ఓకే. ఇంకా యాంకరింగ్ చేయగలను అని ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంట్రెస్ట్. యాంకరింగ్ అనేది చాలా ఇష్టం. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలలో అది కూడా ఒకటి, రైట్? ఓకే, గుడ్. నెక్స్ట్, చేయలేను అనుకుంటున్నారా అని చెప్పారు కదా, వాటిల్లో అది ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసలు అవ్వలేను అనుకుంటున్నారు మీరు? బిఫోర్ బీకామ్ కంప్యూటర్స్ చేసినప్పుడు కూడా నాకు చాలా వరకు బ్యాక్లాగ్ ఉండిపోయినాయి. ఇవే అకౌంట్స్ కి రిలేటెడ్, కంప్యూటర్ కి సంబంధించినవే మోస్ట్లీ బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి. ఈవెన్ నేను మళ్ళీ దానిపైన ఫోకస్ చేయలేకపోతున్నాను. మెయిన్ థింగ్ ఓకే. భయం. భయం, ఆ సబ్జెక్ట్స్ అంటే భయం. మీకు దాని సబ్జెక్ట్స్ అంటే మీకు భయం, రైట్. సో సబ్జెక్ట్స్ అంటే భయమా, డబ్బులు అంటే భయమా? సబ్జెక్ట్స్ అంటే భయం. సబ్జెక్ట్స్ అంటే భయం, డబ్బులు అంటే భయం లేదుగా. ఓకే, రైట్. ఇప్పుడు రేపే మీరు బిజినెస్ పెట్టారనుకో, మరి దానికి బోల్డ్ డబ్బులు వస్తాయి కదా, ఆ అకౌంట్లన్నీ మెయింటైన్ చేయగలరా మరి? నో. అప్పుడు ఏం చేస్తారు? కంపల్సరీ నేర్చుకోవాలి. అప్పుడు నేర్చుకోవడానికి మొదలెడతారా? ఫర్ ఎగ్జాంపుల్, రేపు మీరు యాంకరింగ్ బాగుంది, మీది బాగుంది, మీరే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదో స్టార్ట్ చేశారని అనుకుందాం, లేదు నర్సింగ్ సర్వీసెస్ మీది బాగున్నాయి, సో మీరే ఏదో ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా నర్సింగ్ సర్వీసెస్, చాలా ఉంటున్నాయి, చాలా మంది వెతుకుతున్నారు పెద్దవాళ్ళ కోసం. ఏదో దీంట్లోనే నర్సులని కాకుండా పర్సనల్ నర్సులుగా, అది ఇంకా చాలా డిమాండ్, చాలా ఎక్కువ డిమాండ్, చాలా ఎక్కువ మంచి ప్రొఫెషన్ ఇప్పుడు అది. సో అలా మీరు ఏదో ఓన్ గా ఒక ఫర్మ్ స్టార్ట్ చేశారని అనుకుందాం. అలాంటప్పుడు దాని లెక్కపత్రం అంతా ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారు మరి మీరు? Will appoint someone. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, వండర్ఫుల్ ఆన్సర్. యూ విల్ అపాయింట్ సమ్మన్, రైట్? ఓకే, గ్రేట్, గ్రేట్. సో మీరు మీ కాన్వర్సేషన్ అబ్జర్వ్ చేస్తే, మీరు ఇప్పుడు నేను లుధియా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాలంటీరింగ్. నాది లుధియా గారి కాన్వర్సేషన్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే, మీరు ఎందుకు యాంకర్ అవ్వగలరు అని అడిగినప్పుడు ఆవిడ కొన్ని పాజిటివ్ థింగ్స్ చెప్పారు. అబ్జర్వ్ చేశారా? ఆవిడ ఎందుకు అది చేయగలను అనుకోవటానికి ఆవిడలో ఏమున్నాయి అని కొన్ని పాజిటివ్ థింగ్స్ చెప్పారు. ఓకే, అంటే స్టేజ్ ఫియర్ లేకపోవడం, ఇవన్నీ స్కిల్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ టాలెంట్స్ అయి ఉండొచ్చు. అంటే ఇందులో ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లోది ఒకటి స్కిల్ ఉంది, ఒకటి టాలెంట్ ఉంది. అప్పటికప్పుడు ఏది ఇచ్చినా మాట్లాడగలను, అది టాలెంట్. ఓకే, సో స్టేజ్ ఫియర్ నాకు అసలు లేదు, అది స్కిల్, నైపుణ్యం. టాలెంట్కి నైపుణ్యానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక విషయం, టాలెంట్ అంటే స్వతహాగా రావచ్చు, లేకపోతే మనం ప్రాక్టీస్ చేయటం ద్వారా పెరగచ్చు, అందరికీ ఉండదు. మనదైన ఒక స్పెషల్ క్వాలిటీ, దాన్ని మనం టాలెంట్ అంటాం. ఇప్పటి మన టాపిక్ రిలేట్ చేసి చెప్పాలి అంటే, మనదైన ఒక స్పెషల్ స్ట్రెంగ్త్ మన టాలెంట్ అవుతుంది. అందరూ పాడతారు, కొంతమంది బాగా పాడతారు, అందరూ పాడతారు, హ్యాబిట్. కొంతమంది చాలా స్వరశుద్ధంగా కరెక్ట్గా పాడతారు, అది టాలెంట్. ఓకే, టాలెంట్కి ఒక 10 మెట్లు ఎక్కువ స్కిల్. అంటే మనకు ఏదైనా ఒక విషయం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మనకు ఒక దాని మీద అభిరుచి పెరిగినప్పుడు వీడియో స్ట్రక్ అవుతుందా? ఈజ్ ద ప్రాబ్లమ్ సేమ్ విత్ అదర్స్ ఆల్సో? లేదు మ్యామ్, లేదు. ఓకే, రైట్. వాళ్ళది నెట్ ప్రాబ్లం. సుబ్బారావు గారు, మీరు కొంచెం చూసుకోండి, మీ దాంట్లో ప్రాబ్లం ఉందేమో. ఓకే, సో మనకి ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక దాని పట్ల అవసరం ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. టాలెంట్ అని ఉన్న దాంట్లో మన ఇంట్రెస్ట్ ఉంటుంది, స్కిల్ అన్న దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదంటే అవసరము అవ్వచ్చు. కానీ ఒక దాన్ని పట్టుకొని మనం బాగా ప్రాక్టీస్ చేస్తూ, అందులో మనకి ఏమేం బాగా వర్కౌట్ అవుతున్నాయో చూసుకుంటూ, ఏమేం బాగా వర్కౌట్ అవ్వట్లేదో వాటిని మనం జాగ్రత్తగా కరెక్ట్ చేసుకుంటూ, దాని మీద మనం శ్రద్ధ పెడుతూ, నిత్యం దాని మీద అప్గ్రేడ్ అవుతూ ఉంటే, అప్పుడు అది ఒక స్కిల్గా మారుతుంది. నేను చెప్పిన మాట మీకు క్లియర్గా అర్థమవుతుందా? యూ షుడ్ అండర్స్టాండ్, బికాస్ మనం ట్రైనర్స్గా పిల్లలతో మాట్లాడాల్సిన వాళ్ళం. మనకి ముందు థాట్ క్లారిటీ ఉండాలి.
ట్రైనర్ అవ్వాలంటే, మోటివేషనల్ స్పీకర్ అవ్వాలంటే బాగా మాట్లాడగలగటం కాదు, బాగా ఆలోచించగలగటం, ఆలోచనలో ఒక క్లారిటీ ఉండటం కావాలి. టు బి ఫ్రాంక్, మీ అందరూ టీటీడబ్ల్యూఎస్ చేరినప్పటి నుంచి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి కాదు, దేన్ని ఎలా ఆలోచించాలి, దేని పట్ల ఎంత స్పష్టత తెచ్చుకోవాలి, ఏ విషయంలో మనం మనోవికాసం పొందాలి అనే ఒక సెల్ఫ్ జర్నీ, అంటే ఇన్వర్డ్ జర్నీ చాలా ఎక్కువ జరుగుతూ ఉండాలి. మీరు ఎంత మంచి ఇన్వర్డ్ జర్నీ జరిగితే మీరు చెప్పే సబ్జెక్టులో అంత మెచ్యూర్డ్ టాక్ వస్తూ ఉంటుంది. లేకపోతే ఆ మాత్రం 4 మోటివేషనల్ కోట్స్ ఎవరైనా కాపీ కొడతారు. ఆ మాత్రం 4 మోటివేషనల్ స్టోర్స్ ఎవరైనా ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు. ఎందుకు అన్న ప్రశ్న ఎవరైనా వేసినప్పుడు, నేను ఎందుకు ఇదే చేయాలి, నేను ఎందుకు అది చేయకూడదని ఎవరైనా మనం ఒక ప్రశ్న వేసినప్పుడు మనకెంత థాట్ క్లారిటీ ఉంటే వాళ్ళకి మనం అంత చక్కటి దిశానిర్దేశం ఇవ్వగలుగుతాం. లేకపోతే మనకి తెలిసిందేదో పైపైన చెప్పేసి ఊరుకుంటాం. రైట్? అప్పుడు యూ కెనాట్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. You cannot transform lives. You can only just preach people. ఓకే. సో టాపిక్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళకుండా మళ్ళీ యువతలకు వస్తున్నా. సో ఇప్పుడు టాలెంట్ అండ్ స్కిల్ గురించి చెప్పానండి. రైట్? ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో ఒక టాలెంట్ ఉంది, ఒక స్కిల్ ఉంది. ఏ విషయం గురించైనా నేను అప్పటికప్పుడు మాట్లాడగలను, అది టాలెంట్. స్టేజ్ మీద ఎప్పుడైనా సరే భయం లేకుండా మాట్లాడగలుగుతాను, అది స్కిల్. ఇప్పుడు ఆవిడ నేను ఏ పని చేయగలను అని అనుకున్నప్పుడు తనలో ఉన్న టాలెంట్స్ ఏంటి, తనలో ఉన్న స్కిల్స్ ఏంటి, దాంతో పాటు ఇంకో మాట అన్నారు, నాకు ఇదంటే ఇంట్రెస్ట్ అన్నారు. ఎస్, సో ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ పోగేసుకున్నారు కదా. ఆ తర్వాత ఏం పనులు మీరు అసలు చేయలేరు అని అడిగారు. చేయలేరు అన్నప్పుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ వేవి నేను చేయలేను, అకౌంట్స్ రిలేటెడ్ వేవి నేను చేయలేను. ఎందువల్ల అంటే నాకు ఫలానావి రావు, ఫలానావంటే భయము. అప్పుడు నేను ప్రశ్న వేసా, భయం అని వదిలేస్తారా, మరి అదే అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే అక్కడలోంచి ఒక సొల్యూషన్ వెతుక్కున్నారు ఆవిడ. సొల్యూషన్ ఏం చెప్పారు, అలాంటి పరిస్థితే వస్తే ఐ విల్ అపాయింట్ సమ్వన్ అన్నారు. మీకు సినారియో మొత్తం అర్థమైంది కదా. ఇప్పుడు మీరు రాసిన ఏవైతే 3, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న రోల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ కాకుండా మీరు ఏమేమి చేయగలరు అని రాయమన్నాను చూసారా, ఆ 3 చేయడానికి మీలో కూడా ఉన్న స్ట్రెంగ్స్ ఏంటో రాసుకోండి. అంటే మీకున్న టాలెంటా, స్కిల్లా, ఇంట్రెస్టా, ఏమేమి మిమ్మల్ని అవి చేయగలుగుతున్నాయి అనేవి మళ్ళీ మీకు ఒక 1 మినిట్ టైం ఇస్తాను. ప్రతి రోల్ దగ్గర కింద యారో మార్క్ పెట్టి మీరు రాసుకున్న ఆ పని చేయడానికి మీ దగ్గర ఉన్న టాలెంట్ ఉందా, స్కిల్ ఉందా, నాలెడ్జ్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఏముంది, ఆ ఉన్న పాజిటివ్స్ అన్ని రాయండి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు, ఇప్పుడు ఒక సొంత బిజినెస్ పెట్టాలన్నప్పుడు ఆ బిజినెస్ తాలూకు మీకున్న ఏమేంటి, స్కిల్స్ ఏంటి, మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, మీకున్న టాలెంట్ ఏంటి, మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి. మీలోనే ఒక టీచర్ ఉంటే నేను సొంతంగా ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాను అని అనుకుంటే అప్పుడు మీరేం రాయొచ్చు, బాగా పాఠాలు చెప్పగలగడం, ఓన్గా స్కూల్ నడపాలన్న ఇంట్రెస్ట్ ఉండటం, స్కూల్ పెట్టడానికి కావాల్సిన ఆర్థిక పరమైన బలం మీకు ఉండడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని that will make you eligible to do that profession, to take up that profession. అవి రాయండి. 1 మినిట్ టైం ఇస్తాను, అవన్నీ రాయండి. మీరు రాసిన 3 ప్రొఫెషన్స్ కి విడివిడిగా రాయండి. అన్ని కలిపి నాది చాలా మంచి మనసు అని రాయొద్దు. వాటన్నిటిని కొలవలేము, టెస్ట్ చేయలేము. రియల్ స్కిల్ అండ్ రియల్ టాలెంట్స్ రాయండి. ఎవరైనా మీలో సేవా సంస్థ స్టార్ట్ చేయాలని ఉందని రాశారు, దాంట్లో నాది చాలా మంచి మనసు అంటే ఎవడికి వాడికి మంచి మనసే. నెక్స్ట్ ఇప్పుడు మీరు అసలు చేయలేను అని రాశారు చూసారా, ఆ 3 ప్రొఫెషన్స్ లో మీరు ఎందుకు చేయలేరు, ఒక్కొక్క దానికి సంబంధించిన మీకున్న భయాలా, మీకున్న అజ్ఞానమా, మీకు లేని ట్రైనింగా, మీకు లేని రిసోర్సెస్ ఏంటి, అవి కూడా రాయండి. ఇప్పుడు కింద రాసిన 3టికి రాయండి అలాగనే.
ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా ఇప్పుడు ఇందాక ఆవిడ చెప్పినట్టే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అసలు అవ్వలేను. ఇప్పుడు ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేకపోవడానికి ఆవిడకో రీజన్ ఉంది. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చచ్చినా అవ్వలేనన్న విషయం నాకు ఆ ఉద్యోగం వచ్చాక తెలిసింది. ఎందుకు కారణం అంటే ఒకటి నోరు మూసుకొని చాలాసేపు కూర్చోవాలి. అది నా వల్ల కాదు. ఇలా ఎవరి వీక్నెస్లు వాళ్ళకుంటాయి కదా. ఆ విషయం ఉద్యోగంలో ఉద్యోగం కొట్టాక ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా క్లియర్ అయిపోయాక ఓ 350 మంది పరీక్ష ఎగ్జామ్ రాశాక వాళ్ళు కేవలం 13 మందినే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందరూ ఆహా ఓహో అంటే అబ్బో మనం ఏదో చాలా గొప్పగా సాధించామని అనుకొని లోపలికి వెళ్ళానే తప్ప ఓ నెల రోజులు కూడా అలా ఆ పని చేయలేకపోయా. మొదటి నెల జీతం తీసుకొని నమస్కారం పెట్టి వచ్చేసాను. తర్వాత చాలా మంది పిచ్చి తిట్లు తిట్టారనుకోండి ఆ పని చేసినందుకు, అది వేరే సంగతి. ఎందుకంటే నాకు వచ్చింది మంచి కంపెనీలో సిటిఎస్లో వచ్చింది. ఏదో అల్లాటప్ప కంపెనీ కూడా కాదు. ఓకే రైట్. సో రాశారు కదా, రైట్. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ చేశారో దిస్ ఈజ్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద SWOT అనాలిసిస్. అంటే మీరు ఫస్ట్ ఏమైతే చేయగలను అని అన్నారో దానికి ఏం రాశారు మీరు ఎక్కడ? మీరు రాసింది మీ స్ట్రెంగ్స్ రాశారు. ఓకే, రాశాక ఇప్పుడు ఏం చేయలేను అన్న దగ్గర మీ మనసు ఇమీడియట్గా ఏం ఆలోచించడం స్టార్ట్ చేసింది? ఏమి చేయలేను అన్న దాని దగ్గర ఆ పని ఎందుకు చేయలేను అన్నప్పుడు మనలో ఉన్న వీక్నెసెస్ ఏంటి వెతుక్కోవడం మొదలుపెట్టింది. రైట్, ఇది మనం సహజంగా చేసే పని. అయితే స్వాట్ అనాలిసిస్కి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు మీరు పైన రాసిన 3 ప్రొఫెషన్సే ఉన్నాయి కదా, అంటే ఏదైతే చేయగలను అని రాశారో ఆ 3 ప్రొఫెషన్స్లో ఒకవేళ మీరు దాంట్లో ఫెయిల్ అయితే, అంటే అయ్యారు అంటే ఏ కారణాలకి మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది అది కూడా రాయడం మొదలు పెట్టారనుకోండి, అంటే అక్కడ ఇంకా క్లమ్జీ అయిపోతుంది. ఆ మూడిట్లోంచి ఏదో ఒకటి పట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లుధియా గారి ఎగ్జాంపులే తీసుకుందాం. యాంకరింగ్ అనేది ఒకటి విడిగా కింద రాసుకోండి. యాంకర్ అవ్వడానికి ఆవిడకి సహకరించేవి ఏంటి ఆల్రెడీ రాసేశారు కదా. ఒకవేళ అంటూ లుధియా గారు మీరే చెప్పండి, మళ్ళీ మన కాన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం. లుధియా మీరు చెప్పండి, ఒకవేళ అంటూ మీరు యాంకరింగ్ ఫీల్డ్ తీసుకుంటే మీరు ఫెయిల్ అవ్వడానికి ఏమేం కారణాలు అవ్వచ్చు? ఒకవేళ పర్టికులర్ టైం అనేది దానికి ఇవ్వలేకపోతే, ఎస్. ఇంకా కొన్నిసార్లు ఆ మీటింగ్ కి కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగా ప్రిపేర్ అవ్వకపోతే, ఓకే, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అవ్వచ్చు. ఆ ఫీల్డ్ కి సంబంధించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆ ఫీల్డ్ అంటే మీకు చేయాలనుంది కానీ మీరు యాంకర్ గా సక్సెస్ అవ్వలేకపోవడానికి అదర్ రీజన్స్, అంటే మీలో రీజన్స్ కాదు, బయట రీజన్స్ ఏమైనా అవ్వడానికి ఏమేమి ఉంటాయి? ఫోకసింగ్ ఆన్ అదర్ థింగ్స్. ఓకే, వేరొక దానిపై ఫోకస్ చేయడం వల్ల. దీని మీద కాకుండా వేరే దాని మీద మీరు ఫోకస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే రైట్, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు మీరు అలా ఆలోచించారనుకోండి ఒకటే దానికి, ఓకే, ఇంకెవరైనా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇంకా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇందాక హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళు ఎవరిలో? యా, చారి గారు చెప్పండి సార్. చేయగలను అని రాసింది ఏది రాశారు మీరు? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. నాకు టీచింగ్ ప్రొఫెషన్ చాలా ఇష్టం. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు కరెంట్లీ? వాట్ ఆర్ యూ? నేను ప్రెసెంట్ ఎల్ఐసి ఏజెంట్ గా ఉన్నాను మేడం. ఎల్ఐసి ఏజెంట్, ఓకే. సో మీరు చేయగలను అని అనుకుంటోంది టీచింగ్, రైట్? ఎందుకు టీచర్ అవ్వగలుగుతాను అన్న దానికి మీరు ఏమేమి ఫ్యాక్టర్స్ రాశారు? నేను ఎదుటి వాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్పగలను అనే ఒక కాన్ఫిడెన్స్. ఓకే. రెండోది, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మ్మ్. ఈ సమాజ నిర్మాతలు పిల్లలకి విలువలు నేర్పాలి అనుకునే తత్వంలో ఉంటాను. అలా కొంతమంది ఆ విలువలు లేకుండా ఉన్న వాళ్ళని చూసినప్పుడు పెయిన్ అనిపించి నేను ఉపాధ్యాయుని అయితే బాగుండు అనుకుంటాను. ఓకే, ఒకటి మీది కోరిక, ఒకటి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అని మీరు అనుకుంటున్న ఒక నమ్మకం, రైట్?
ఓకే నాకు ఉపాధ్యాయ నా మిత్రులే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళ పట్ల నాకు ఎనలేని గౌరవం, మితిమీరిన అభిమానం. నేను టీచర్‌ని అవ్వలేకపోయినందుకు తరచూ బాధపడుతుంటాను మేడం. ఓకే సో మీకు ఆ రిసోర్సెస్ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా మీరు ఒకవేళ టీచింగ్ లో మీకు ఏదైనా కావాలన్నా కూడా మీకు ఆ గ్రూప్ ఉన్నారు. సో దట్ కమ్స్ అండర్ అగైన్ స్ట్రెంగ్త్ అండ్ రిసోర్సెస్. ఓకే రైట్ 2 ఏళ్ళు ఓ ప్రైవేట్ కాన్వెంట్‌లో టీచర్‌గా పనిచేశాను. ఒక చేశారు. ఏడాది ట్యూషన్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ సేమ్ అదే ఎగ్జాంపుల్ కి మీరు ఒకవేళ చారి గారు ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ కాదు. ఓకే మీరు ఇప్పుడు టీచర్ అయ్యే అవకాశం నేనే ఇచ్చాను. నేనే ఓ స్కూల్ పెట్టాను ఏదో. ఓకే ఓ లిటిల్ స్టార్స్ కాన్వెంట్ అనో ఏదో పెట్టాను. పెట్టి మిమ్మల్ని టీచర్‌గా నేను తీసుకున్నాను. తీసుకుంటే లేదా తీసుకోవడానికి నేను నిన్ను ఆహ్వానించాను అని అనుకుందాం. ఓకే తీసుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానించాను అనుకుందాం. ఇప్పుడు మీరు టీచింగ్ ప్రొఫెషన్ తీసుకుంటే సక్సెస్ అవ్వలేకపోవడానికో, కొనసాగించలేకపోవడానికో ఏమేం కారణాలు అవ్వచ్చు? 2 వేరే వేరే విషయాలు చెప్పా. సక్సెస్ మొదటిది అవ్వలేకపోవడము, కొనసాగించలేకపోవడం. 2 వేరే మొదటిది కోణాలు. అవును. మొదటిది నా క్వాలిఫికేషన్ లేదు కాబట్టి నన్ను తీసుకోరు. క్వాలిఫికేషన్ లేకపోవడం. ఓకే. లేకపోవడం. కొనసాగించలేకపోవడానికి కారణాలేంటంటే, ఇప్పుడు నాకున్న బాధ్యతలు వీటి రీత్యా నేను సడెన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఇంకొక వృత్తిలో సెటిల్ అవ్వడం ఈ ఏజ్ గ్రూప్‌లో అనేది ఇబ్బందని నేను అనుకుంటున్నాను. సో ఏజ్ గ్రూప్ ఒకటి. ఫైనాన్షియల్ రీజన్స్ కూడా ఉన్నాయా దాంట్లో? ఉన్నాయి కదా మేడం. ఇప్పుడున్న ఓకే. బాధ్యతలు అన్నాను కదా! అదే. సో ఫైనాన్షియల్ రీజన్స్, ఏజ్ ఒకటి, ఫైనాన్షియల్ రీజన్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అదర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ. క్వాలిఫికేషన్ కూడా. క్వాలిఫికేషన్ కూడా. రైట్? థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం ఒకటే రోల్‌కి ఆలోచించాం చూసారా? ఇట్లాగా. దీన్నే మనం స్వాట్ అనాలిసిస్ అంటాం. ఓకే. ఇలా ఆలోచించడాన్నే మనం స్వాట్ అనాలిసిస్ అని అంటాం. అయితే ఇప్పుడు మనం ఖాళీగా కూర్చొని ఇలా అడుగుతూ ఉంటే మనకు కొన్ని స్ట్రైక్ అవ్వచ్చు, కొన్ని స్ట్రైక్ కాకపోవచ్చు. ఓకే. కొన్ని మనకి ఈ నిమిషానికి నిజం అనిపించొచ్చు. కొన్నికి ఈ నిమిషానికి కాదులే అని అనిపించొచ్చు. మరి అలాంటప్పుడు దాన్ని ఇంకొంచెం ప్రణాళికాబద్ధంగా, ఇంకొంచెం సాంకేతికంగా మనం దీన్ని కొనసాగించాలి అంటే ఇంకొంచెం క్లారిటీ, ఇంకొంచెం బెటర్ క్లారిటీ. ఎందుకు అంటే దీనికి ఒకవేళ అంటూ మనం అదే అవ్వాలి అంటే ఇప్పుడు చారి గారు ఇప్పుడు కావట్లేదు సార్ అన్నారు సరే ఇప్పుడైతే నేను అవ్వలేకపోవచ్చు. ఓకే. కానీ ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఒక 3 ఇయర్స్ లోపల లేకపోతే ఇంకొక 5 ఇయర్స్ లోపల ఆయన ఆహ్, టీచింగ్ అనేది ప్రొఫెషన్‌గా తీసుకోవాలని ఒక టైమ్ లిమిట్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకున్నారు అని అనుకుందాం. అప్పుడు ఈ లోపల ఆయన చేసుకోగలిగిన మార్పులేంటి? ఆయన ఏ విషయాలని ఆయన పట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా క్వాలిఫికేషన్ అయితే ఏం చేయడం ద్వారా ఆయన క్వాలిఫికేషన్ తెచ్చుకోవచ్చు. వాటికి క్వాలిఫికేషన్‌తో సంబంధం లేకుండా టీచర్ తత్సమాన రోల్ ఏమైనా ఉన్నాయా? అవి వెతుక్కోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఏజెంట్ అన్నారు ఇప్పుడు సారు. మొన్న ఈ మధ్య నేను ఒక లయన్స్ దాని మీటింగ్‌కెళ్తే లయన్స్ క్వెస్ట్ అని ఒక ప్రోగ్రామ్ చెప్పారు. అందులో కూడా స్కూల్స్‌కి వెళ్లి పిల్లలతో మాట్లాడటమే. సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. అంటే పిల్లల్ని సోషల్‌గా, ఎమోషనల్‌గా బలవంతంగా ఐ మీన్ బలశాలులుగా చేయడం కోసం, స్ట్రెంగ్త్ పెంచడం కోసం చేస్తున్న ఒక ప్రోగ్రామ్. దాంట్లోకెళ్ళి వాళ్ళు పిల్లలతోనే మాట్లాడాలి. ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ టీచింగ్ బట్ నాట్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. బట్ యూ ఆర్ మేకింగ్ గుడ్ సిటిజన్స్ ఫర్ ద కంట్రీ. ఇప్పుడు అక్కడ కూడా స్కూల్స్‌కెళ్ళి చేసేది. ఇప్పుడు ఇది తత్సమానమైందే కదా! లేదు ఇప్పుడు మీరు ట్రైనర్ అయ్యారు. ఈ టీటీడీఎస్ అయిన వెంటనే మీరు ఖచ్చితంగా మీరందరూ 5 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళి మీరు డిఫరెంట్ టాపిక్స్ మీద పిల్లలతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వేరే టీచర్స్ సైన్స్, సోషల్ చెప్తున్నారు. మీరు స్కిల్స్ చెప్తున్నారు. స్కిల్స్, గోల్ సెట్టింగ్ చెప్తున్నారు. సో, యూ ఆర్ ఆల్సో డూయింగ్ సమ్‌హౌ గ్రేట్ సార్. సో, అలా చేస్తున్నాం కదా! ఆఫ్‌కోర్స్ టీచింగ్ మోడ్‌లో ఉండకపోవచ్చు. మనం ఇంకొంచెం వాళ్ళకి ప్లేఫుల్ మోడ్‌లో చెప్తాం కాబట్టి ఇంకా పిల్లలు తొందరగా కనెక్ట్ అవుతారు. ఇంకా అంటే టీచర్స్ కంటే ఇంక మనమే ఇంకా గుడ్ అప్రోచ్‌తో ఉంటాం మాట మనం. సో, ఇది కూడా తత్సమానమైనదే కదా! మనకున్న ఇంట్రెస్ట్‌కి. ఇలాంటిది ఇప్పుడు మనం ఎక్స్‌ప్లోర్ చేసామా లేదా ఒక అవకాశాన్ని? అది అవ్వలేదు అనే కాదు. అలాంటి ఒక అవకాశాన్ని మనం ఎక్స్‌ప్లోర్ చేసామా లేదా? మీలో చాలా మందికి అరే! పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని చాలా రకమైన మానసిక సమస్యలతో, కుటుంబపరమైన చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందులో కొంతమంది ఏజ్ ఉన్న వాళ్ళని చూసాను నేను. అంటే కొంచెం ఏజ్ అంటే ఇక్కడ ఏజ్ అని కాదు. ఆహ్, కొంత అనుభవజ్ఞులని చూస్తున్నాను నేను. సో, ఇప్పుడు ఈ అనుభవజ్ఞులకి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆడపిల్లలు, మగపిల్లలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆల్‌మోస్ట్ సమాజంలో కరెక్ట్ ట్రాక్‌లో ఉండాల్సిన యువకుల వల్ల నడవాల్సింది యువకుల వల్లే ఇబ్బంది చాలా అవుతున్నాయి. కుటుంబాలు అలాగే ఉన్నాయి. సో, నేనేమైనా మంచి సమాజం, మంచి కుటుంబం అవ్వడం కోసం ప్రయత్నించొచ్చా అనుకున్నప్పుడు, ఒక సైకాలజిస్ట్ అవ్వడానికో ఏదో మీ దగ్గర సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. లేకపోయినా సరే
లేకపోయినా సరే సమాజానికి సంబంధించి మీరు కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇన్ దట్ కేస్ మీకేదైనా అవకాశం ఉందా? నేను అందుకే మీకు ఈ క్లబ్స్ ఫార్మేషన్ అయిన తర్వాత ఈ నారీ సెల్ తరఫున నేను ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే మనం ఐసీఐ లాంచ్ అయిన తర్వాత పీర్ కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నా. పీర్ కౌన్సిలింగ్ అంటే సైకాలజీ చదువుకోకపోయినా మనం చుట్టూ ఉన్న వ్యక్తులకి కొన్ని బేసిక్ కౌన్సిలింగ్ స్కిల్స్ నేర్చుకోవటం ద్వారా మనం ఎలా మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలను మెరుగుపరచడానికి ఎలా సహకరించగలుగుతాం, ఎలా ఇన్స్ట్రుమెంట్‌గా అవ్వగలుగుతాం, ఎలా ఒక సహనశీల, ఒక సానుభూతి పరులైన ఒక మంచి వ్యక్తిగా ఉండి వాళ్ళ భుజం తట్టి వాళ్ళు జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఎలా చేయూతనివ్వగలుగుతాము అనే ఒక స్కిల్ పీర్ కౌన్సిలింగ్ అంటారు. సో నేను అది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను త్రూ నారీ సెల్. సో ఇప్పుడు మీలో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కార్యక్రమం చేయడం ద్వారా యూ కెన్ బికమ్ పీర్ కౌన్సిలర్స్. యూ మే నాట్ బికమ్ బిహేవియరల్ కౌన్సిలర్స్ ఆర్ థెరపిస్ట్లు అవ్వలేకపోవచ్చు, బట్ పీర్ కౌన్సిలర్స్ అవ్వచ్చు. రైట్? ఇప్పుడు ఇది ఒక కొత్త ఆపర్చునిటీ అవునా కదా? రైట్? ట్రైనర్ వేరు, మోటివేషనల్ స్పీకర్ వేరు, కౌన్సిలర్ వేరు. ఇవన్నీ వేరే వేరే రోల్స్. వీటన్నిటికి డిఫరెంట్ స్కిల్ సెట్ అవసరం అవుతుంది. ఎక్కడ ఏది అవ్వాలనుకుంటే దాని రిలేటెడ్ స్కిల్ సెట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనం ఎక్కడ ఏది అవ్వాలనుకుంటే దాని రిలేటెడ్ స్కిల్ సెట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ ఒకటే మంత్రం కాదు. పెళ్లికి ఒకటే మంత్రం, తద్దినానికి ఒకటే మంత్రం కాదు. దానికి వేరే, దీనికి వేరే. రైట్? ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం చూసారా? ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటే ఎలా ఉంది? కబుర్లు చెప్పినట్టు ఉంది. రైట్? అలా కాకుండా మనమే ఒక పెన్ను, పేపర్ తీసుకొని ఈ విషయాలన్నీ రాసుకుంటున్నాం అనుకోండి, క్లారిటీ ఉంటుందా లేదా? రైట్? మీరు బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి బ్లడ్ టెస్ట్ మీకేవో డాక్టర్ దగ్గరికెళ్లారు. ఏదో చెప్పారు. నిన్నటి నుంచి కడుపులో నొప్పిగా ఉంటుందండేనో, అప్పుడప్పుడు ఇక్కడ కాస్త పట్టేసినట్టు ఉండనో, ఉన్నట్టుండి సడెన్‌గా నాకు తుమ్ములు ఎక్కువొస్తున్నాయి. ఏదో మీరు కొన్ని సింప్టమ్స్ చెప్పారు. చెప్పినప్పుడు డాక్టర్ జాగ్రత్తగా విని ఏం చేశారంటే మీకేవో కొన్ని టెస్టులు రాశారు. అందులో బ్లడ్ టెస్టు, ఇంకో టెస్టు ఉన్నాయి. మీరు వెళ్ళి ల్యాబ్‌లోకెళ్ళి మీ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చొచ్చారు. శాంపుల్ ఇచ్చొచ్చారు. బ్లడ్ టెస్ట్. ఇప్పుడు వాడు రేపు రండన్నారు. రేపెళ్ళిన తర్వాత అతను అన్నీ బానే ఉన్నాయండి మీకు అని చెప్తే మీరొచ్చేస్తారా? బ్లడ్ రిపోర్ట్ తీసుకోకుండా వచ్చేస్తారా? వచ్చేసి మళ్ళీ డాక్టర్ దగ్గరకొచ్చి ఆయన అన్నీ బానే ఉన్నాయండి అన్నాడనుకోండి. అప్పుడు డాక్టర్ సింథసైజ్ చేయగలుగుతారా మీకేముంది అనేది? అనలైజ్ చేయగలుగుతారా? లేదు కదా! మనం ఏం చెప్తాం? అట్లా కాదు, నాకు రిపోర్ట్ ఇవ్వు అని అడుగుతాం. ఆ రిపోర్ట్‌లో ఏముంటుంది? నీకు రెడ్ బ్లడ్ సెల్స్ ఎంతున్నయి? నీ హెమోగ్లోబిన్ ఎంతుంది? ఐరన్ కంటెంట్ ఎంతుంది? ఇదేదో యాసిడ్ అది ఎంతుంది? ఇంకోటెంతుంది? ప్లేట్‌లెట్స్ ఎంతున్నయి? ఇవన్నీ వివరంగా రాసిస్తారు. ఆ రాసిచ్చిన దాన్ని మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, అప్పుడు మనకున్న సింప్టమ్స్‌కి, ఇందులో ఉన్న మెడికల్ న్యూమరికల్ వాల్యూస్‌కి కారణాలు ఏంటి అనేవి వాళ్ళు లింక్ చేసుకొని, అప్పుడు మనకున్న డిసీజ్ ఏంటో కనిపెట్టి, అప్పుడు అది ఓవర్‌కమ్ అవ్వడానికి కావాల్సిన మందులు రాసిస్తారు. ఇదే కదా జనరల్‌గా జరిగే ప్రాసెస్. అది. సో, ఇలా కాకుండా కొంతమందుంటారు. మీరు ఏ రోగమైనా చెప్పండి. జీలకర్ర, వాము వేసుకొని తాగేసేయి అని ఇవి చెప్తుంటారు. అంటే అలాగే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మీకేమొచ్చినా సరే పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అలాంటి వైద్యం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా! సో, ఎవరైనా మన దగ్గరికి ఏదైనా సమస్యొచ్చినప్పుడు ఏం పర్వాలేదు. జీవితంలో అన్ని కష్ట నష్టాలు అందరూ ఎదుర్కొన్న వాళ్ళే. అబ్దుల్ కలాం కూడా నష్టపోయారు, పైకెదిగారు. మదర్ తెరీసా ఇలా మోటివేషన్ చెప్పి పంపించామనుకోండి, దాని అర్థం ఏంటి అంటే వాడు ఏ రోగంతో వచ్చినా మీరు పారాసెటమాల్ ఇచ్చి పంపించినట్టే. ప్రతి చోట పారాసెటమాల్ నడవదు. రైట్? సో, ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే దాని మూలాలు అర్థం చేసుకోవాల్సొస్తుంది. అలా మూలాలు అర్థం చేసుకోవాల్సొచ్చినప్పుడు దానికి మనకొక రిపోర్ట్ కావాల్సొస్తుంది. ఆ రిపోర్ట్ ఎలా అయితే బాడీలో మనకు కావాల్సిన మెడికల్ రిలేటెడ్ చేంజెస్ అంటే బయోలాజికల్ చేంజెస్‌కి మనకి మెడికల్ రిపోర్ట్ ఎలా అయితే సహకరిస్తుందో, మన లైఫ్ రిలేటెడ్ గోల్స్‌ని మనం సెట్ చేసుకునేటప్పుడు, గోల్స్ తాలూకు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ స్వాట్ అనాలిసిస్ కూడా అలాంటి ఒక రిపోర్ట్ లాగా పనిచేస్తుందన్నమాట. అలాగే నా బ్లడ్ టెస్టింగ్‌కిచ్చాను. కానీ ఇక్కడ సుజాత గారి ఆహ్, వ ఆరోగ్య సమస్యలకి మందు తీసుకుంటున్నాం. కుదురుతుందా? ఏముందండి ఆవిడ లేడీనే, నేను లేడీనే. ఆవిడకి 40 ఏళ్ళే, నాకు 40 ఏళ్ళే. మీకు 40 ఏళ్ళు అవునో కాదో ఊరికే చెప్తున్నాను ఎగ్జాంపుల్‌కి. సో, అంతే దానిదేముందండి ఆవిడ తెల్లగానే ఉంటారు, నేను తెల్లగానే ఉంటాను. ఆవిడకి జుట్టు తక్కువే, నాకు జుట్టు తక్కువే అని ఇలాంటి పిచ్చి పోలికలేసుకొని, సో, నా బ్లడ్ అయినా ఒకటే, ఆవిడ బ్లడ్ అయినా ఒకటే, ఇద్దరికి మందులివ్వండి అంటే కుదురుతుందా? కుదరదు కదా! అదే విధంగా స్వాట్ అనాలిసిస్ కూడా
ఎవరికి వాళ్ళు వేసుకోవాలి తప్ప మాది ప్యారలల్ లైఫ్స్ కాబట్టి వాళ్ళకున్న స్ట్రెంగ్సే నాకు కూడా అలాంటి స్ట్రెంగ్త్, వాళ్ళకున్న వీక్నెసే నాకు కూడా ఇలాంటి వీక్నెస్, జనరల్గా ఆడాళ్ళు ఇంతే, జనరల్గా మగవాళ్ళు ఇంతే, జనరల్గా మిడిల్ ఏజ్ ఇంతే అంటూ మాట్లాడతారు చూసారా, అది ఏమాత్రం ఇక్కడ పనికి రాదు. జనరల్గా యువకులంతే అంతే, పిల్లలంటే అంతే, ఈ పిల్లలంటే అంతే, మగవాళ్ళంటే అంతే, తెలుగు వాళ్ళంటే అంతే, తెలంగాణ వాళ్ళంటే అంతే, ఇలాంటివి ఏవి పనికిరావు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి విడివిడిగా వారి వారి బలాలు బలహీనతలు వారు ఏదైతే ఎంచుకున్నారో, వాళ్ళు ఏదైతే లక్ష్యంగా ఎంచుకున్నారో ఆ లక్ష్యాన్ని వాళ్ళు అందుకోవడానికి వాళ్ళకు ఉండే అవకాశాలు, ఆ లక్ష్యం చేరుకునే మార్గంలో వాళ్ళు ఏ ఏ ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందో అవి ఏంటి అనేవి మనం క్లియర్గా ఒక పేపర్ పెన్ను పెట్టుకొని రాసుకోవడాన్నే మనం స్వాట్ అనాలిసిస్ అంటాం. అందువల్లే ఇది సాంకేతికమైన అంటే వెరీ వండర్ఫుల్ సైంటిఫిక్ అప్రోచ్ అంటారు దీన్ని, రైట్? సో దీనికి పీపీటీ పెద్ద విషయం కాదండి. మీరు ఇప్పటికిప్పుడు మీరు ఎక్కడ కొట్టేసి మీరు స్వాట్ గివ్ మీ ఏ పీపీటీ ఆఫ్ స్వాట్ అనాలిసిస్ అన్నా, ఇప్పటికిప్పుడు మీరు ఎవరైనా ల్యాప్టాప్లో నుంచి మీరు కనెక్ట్ అవుతూ మీ పక్కన మొబైల్ ఉందనుకోండి, ల్యాప్టాప్లో చూసుకుంటూ మొబైల్ విడిగా చేతిలో ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నారా? విజయుడు గారు, మీ చేతిలో విడిగా ఉందా సార్? యా మేడం. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓకే మేడం. అందులో ఇప్పుడు మెటా ఏ అని వచ్చిందా ఎక్కడ మేడం? మీకు వాట్సాప్ లో మెసేజింగ్ పైన మెటా ఏ అని ఉంటుంది కదా, ఒక రింగ్ లాగా వచ్చిందా సింబల్ మెసేజెస్ పైన? సెర్చ్ బార్ ఉంది, వాట్సాప్ తర్వాత సెర్చ్ లో ఆస్క్ మెటా ఉందా? లేదు మేడం, కొట్టాలి. అని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలా. మెటా ఏ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? అరవిందా గారు, వెంకట సుబ్బారావు గారు, అందరు ప్యారలల్ గా ట్రై చేయండి. మెటా ఏ చేసుకున్నా. ఇప్పుడు మెటా ఏ అని అడగండి, మీరు నేను చెప్పింది టైప్ చేయండి కరెక్ట్ గా. గివ్ మీ ఏ పీపీటీ ఆఫ్ 7 slides on SWOT analysis. కొట్టారా? ఎంటర్ కొట్టండి. విత్ ఇన్ సెకండ్స్ మీకు మ్యాటర్ వచ్చేస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ వచ్చేస్తుంది అంతే. దాంట్లో ఉన్న మ్యాటర్ మంచి టెంప్లెట్ తీసుకొని కాపీ పేస్ట్ కొట్టడమే. సో ఈ పీపీటీస్ చేయడం పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో అసలే కాదు. చాట్ జీపీటీలు ఇవి వచ్చాక. ఓకే, అందులోనే మీకు మొత్తం స్వాట్ లో అండ్ ఏం వచ్చేస్తాయి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి వచ్చేసాయా? స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, అవి 4 స్లైడ్లు వచ్చి ఉంటాయి, రైట్? అలాగే ఎందుకు స్వాట్ అనాలిసిస్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి ఇంకో స్లైడ్ వస్తుంది. ఇలా మీరు 7 అంటే 7 స్లైడ్స్ వస్తాయి, 8 అంటే 8 స్లైడ్స్ వస్తాయి, 2 అంటే 2 స్లైడ్స్ లో వస్తాయి, రైట్? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ గెట్ ద బేసిక్ కాంటెంట్ ఏ టాపిక్ గురించి అయినా. కానీ ఇక్కడ మనకి ఈ టెక్నిక్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఓకే, వేరే టాపిక్స్ లాగా ఇది జస్ట్ స్కిల్ కాదు. ఈ టెక్నిక్ ని ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళు నాకు మనమేదో ఇప్పుడు కొత్తగా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అలా అప్లై చేసుకున్న వాళ్ళు మనకంటే చాలా 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 తెలివిగల వాళ్ళు, అంతకు ముందే నుంచే పూర్వీకులు నాకు కొంతమంది కనిపించారు మన హిస్టరీలో. వాళ్ళే మహాభారతంలో ఉన్న పంచపాండవులు అలాగే ద్రౌపది. వాళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే విరాట పర్వంలో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండాలి. అంటే 5 + 1 అంటే పంచపాండవులు 5 + ద్రౌపది ఈ 6 కూడాను అజ్ఞాతవాసం. అంటే వాళ్ళని ఎవరు గుర్తుపట్టకూడదు, వాళ్ళు అని ఎవరు గుర్తుపట్టకూడదు. వేరే డిస్గైజ్ లో ఉండాలి. వాళ్ళు డిస్గైజ్ లో ఉండాలి కానీ సమాజంలోనే ఉండాలి. ఎక్కడో గుహలోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోకూడదు 1 సంవత్సరం పాటు. ఖచ్చితంగా సొసైటీలోనే ఉండాలి, సర్వైవ్ అవుతూ ఉండాలి. బట్ వాళ్ళు అని ఎవరు గుర్తుపట్టకూడదు. ఒకవేళ గుర్తుపడితే మళ్ళీ వాళ్ళ శిక్ష అంతా రిపీట్ అవుతుంది అన్నమాట. అలాంటి సందర్భంలో ఇప్పుడు అది వాళ్ళకున్న ఛాలెంజ్. వాళ్ళకున్న గోల్ ఏంటంటే 1 సంవత్సరం పాటు వాళ్ళు సొసైటీలోనే ఉండాలి కానీ వాళ్ళని ఎవరు గుర్తుపట్టకూడదు. ఇది వాళ్ళకున్న గోల్.
ఈ గోల్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, ఇప్పుడు నీకేమొచ్చు నాకేమొచ్చు, మనం ఏం పని చేయగలము, ఎలాంటి ప్రొఫెషన్లో మనం సెట్ కాగలము అని ఆలోచించుకున్నారు. ఇందాక మీ చేత రాయించాను చూసారా, ఇది కాకుండా మీరు ఏ రోల్స్లో ఉండగలరు అన్నప్పుడు మీరు ఆలోచించారు. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి, కాబట్టి నేను టీచర్ని అవుతాను అని ఎలా అయితే ఆలోచించుకున్నారో, అలా పాండవులు కూడా మాకేమొచ్చు, మనం ఏం చేయగలము, మనకి ఏది ఇంట్రెస్ట్ అనేది ఆలోచించుకున్నారు. ఇలా ఆలోచించుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మొదటిది ధర్మరాజు ధర్మశాస్త్రాలు, రాజనీతి ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి ఆయన కంకుపట్టు అనే పేరుతో రాజు దగ్గర సలహాలు సంప్రదింపులు చేసే ఒక మంత్రిగా, రాజనీతికి సంబంధించి ఇవన్నీ చెప్పే సలహాలు చెప్పే వ్యక్తిగా, అలాగే ఆయనకి బాగా వచ్చిన ఇది ఏదైతే పాచికల ఆట ఏదైతే ఉందో అది ఆ రాజు కూడా ఆడటం ఇంట్రెస్ట్ అన్నమాట. సో అలా ఆడే ఒక సహచరుడుగా ఆయన అక్కడికి చేరాడు. రెండోది భీముడు. భీముడికి ఏమొచ్చు, భీముడికి బేసిక్ గా బలం వచ్చు. ఆయనకి బాగా యుద్ధం చేయడము, లేకపోతే ఆయన బలాన్ని ప్రదర్శించగలిగే ఏ పనైనా చేయడం వచ్చు. కానీ ఇక్కడ ఆయన అజ్ఞాతవాసంలో ఉండాలి. ఆయన బలాన్ని ఉపయోగించిన ఏ పని చేసినా కూడా ఆయన అలాగే ఆయన తిండి, ఆయన బలము చూస్తే ఎవరైనా ఈజీగా గుర్తుపట్టేయగలరు. మేబీ ఈయన భీముడేమోనని. వాళ్ళకి ఆ డౌట్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ దుర్యోధనకి ఇచ్చాడంటే, ఆయన వేగుల్ని పంపించాడంటే మళ్ళీ పట్టేసుకుంటారు. సో ఆయన బలాన్ని ప్రదర్శించాల్సిన అవకాశం లేని ప్రదేశంలో ఉండాల్సి ఉంటుంది ఆయన. అంటే హీ హ్యాస్ టు గో అగెయిన్స్ట్ హిజ్ స్ట్రెంగ్త్. హీ హ్యాస్ టు గెట్ ఇన్ టు ఎ రోల్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ హిజ్ స్ట్రెంగ్త్ ఆర్ ఇంట్రెస్ట్. అప్పుడు కానీ ఆయనకి ఇక్కడ ఛాలెంజ్ కూడా ఉంది. భీముడు భయంకరమైన తిండి పుష్టి గలవాడు. ఆహారం కావాలి ఆయనకి. బాగా సర్వైవ్ అవ్వాలంటే ఆహారం కావాలి. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి అంత ఆహారం? ఏ పని చేస్తే ఆయన అంత సంపాదించగలడు? అండ్ ఆయన తిండి అంత తింటున్నాడని చూసినా కూడా ఎవరో ఒకరు గుర్తుపట్టేయగలరు. ఇన్ దట్ కేసు ఆయన ఏం చేయగలడు అంటే, ఆయన అప్పుడు ఏం చేశాడంటే, బ్రహ్మాండంగా అసలు ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడే ఓ పని సృష్టించుకొని వెళ్ళిపోయాడు ఆయన. దానివల్ల ఏమవుతుంది అంటే, ఆయనకి ఆహారం సులభంగా దొరుకుతుంది. రైట్. ఇప్పుడు ఎలా అయితే హోటల్లో పనిచేసేవాడికి అన్ని రకాల వెరైటీలు రోజు తినడానికి అవకాశం ఉంటుంది. మనబోటి వాళ్ళకంటే రెస్టారెంట్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇవాళ రెస్టారెంట్కి వెళ్దాం అన్న. అదే రోజు రెస్టారెంట్లో పనిచేసేవాడికి ఇంట్లో వండి పెట్టడం పండగ కదా. ఎందుకంటే అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు భీముడికి ఉన్న పాయింట్ ఏంటంటే, ఆయన చాలా ఎక్కువ తినే వ్యక్తి అవసరం ఉంటుంది. ఇన్ దట్ కేస్ ఆయన ఈజీగా సర్వైవ్ అవుతాడు. ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ అర్థం అవుతుంటుంది. మనం అప్పుడప్పుడు చిరుతిళ్ళు తయారు చేస్తూ ఉంటాం మంచిగా. వాన పడ్డప్పుడు పకోడీ అనో బజ్జీలనో ఏవో వేస్తూ ఉంటాం. అవి హాల్లో కూర్చున్న వ్యక్తులకు వచ్చే లోపల ఓ 1/2 కిలో మనం వేసేస్తాం. ఫస్ట్ వాయిలో ఉప్పు ఉందా లేదా, రెండో వాయిలో కారం సరిపోయిందా లేదా అని. ఆ విషయం బయట ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళు అయ్యో మీరు కూడా తినండి అంటారు. మనం అయ్యో పర్లేదు మీరు తిన్నాక మిగిలిందే తింటామని అనుకుంటాం. కానీ లోపల ఆల్రెడీ మనం 1/2 కిలో వేసిన విషయం వాళ్ళకి తెలియదు కదా. సో అదే విధంగా భీముడికి కూడా ఏంటంటే, అక్కడ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంత తింటున్నాడు అనేది మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. అందువల్ల ఆయన అబ్జర్వ్ చేశాడు చూడండి, ఆయనకి ఏమేమి చేయగలడో చూసుకొని ఆయన అక్కడ సెటిల్ అయ్యాడు. నెక్స్ట్ బృహన్నలగా అర్జునుడు. అర్జునుడు మహావీరత్వం. ఎక్కడ అన్యాయం కనిపించినా కూడా ఆయన దాన్ని ఎదిరించేస్తూ ఉంటాడు. ఆయన మహావీరుడు. ప్రపంచంలో కల్లా ఆయనకి చాలా అస్త్రశస్త్రాలు వచ్చు, అన్నీ వచ్చు. కానీ అవి ఏవి ఇప్పుడు ఉపయోగించడానికి లేదు. కానీ ఆయనకు అంతకుముందు శాపం ఉంది. ఆయన అటు స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా మధ్య థర్డ్ జెండర్లో ఆయన కొంతకాలం కొనసాగించాల్సిన ఒక అగత్యం ఆయనకుంది. దాన్ని ఇప్పుడు ఈయన పాజిటివ్గా మార్చుకున్నాడు. మార్చుకొని ఏం చేశాడు అంటే, హాయిగా వారి రాకుమార్తెకి డాన్స్ నేర్పించే ఒక వ్యక్తిగా ఆయన చేరాడు. అందులో థర్డ్ జెండర్గా ఎందుకు చేరాడంటే, పురుషుడుగా ఉంటే రాకుమారికి నేర్పించడానికి అవకాశం ఉండదు అక్కడ. కాబట్టి ఈయన థర్డ్ జెండర్గా మారటం వల్ల, థర్డ్ జెండర్ పర్సన్ వల్ల రాకుమారికి ఎటువంటి థ్రెట్ ఉండదు కాబట్టి, ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు కాబట్టి ఆయన ఎంట్రీ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఆంతరింగకంగా అంత స్థాయికి ఎవరైనా చొరబట్టడానికి కూడా అందరికీ యాక్సెస్ ఉండదు. సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ఎవరైనా ఆయన గుర్తుపట్టడానికి రావడానికి కూడా ఎవ్రీవన్, అంటే ప్రతి వాళ్ళు అలా రాకుమార్తె జోన్లోకి వరకు రారు కదా. చాలా లిమిటెడ్ పీపుల్కి ఉంటుంది అక్కడ యాక్సెస్. దానివల్ల ఆయన ఎవరు గుర్తుపట్టకుండా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నకుల సహదేవులు. నకుల సహదేవులు ఇద్దరు కూడా ఒకళ్ళు గుర్రం దగ్గర, ఒకళ్ళు ఆవుల దగ్గర సెటిల్ అయ్యారు. అంటే ఒకళ్ళు గోశాలలోను, ఒకళ్ళేమో ఈ గుర్రాలని చేసే శాలలోనూ ఉన్నారు. ఎందుకున్నారు అంటే, వాళ్ళ తండ్రి శరీరంలో చిన్న భాగం తినడం వల్ల ఆయనకున్న శక్తులు వీళ్ళకు కూడా అబ్బి అప్పుడప్పుడు వాళ్ళకి భవిష్యత్ దర్శనం అవుతుంది. అలాంటి భవిష్యత్ దర్శనం అవుతుంది కరెక్టే. కానీ ఆయనకి కృష్ణుడు ఏమని శాపం ఇస్తాడంటే, అలా భవిష్యత్ దర్శనం జరిగినంత మాత్రం నువ్వు చెప్పేసావు అంటే
అది యుగధర్మానికి అగెయిన్స్ట్ కాబట్టి మీకు ఒకవేళ భవిష్యత్తు కనిపించినా కూడా మీరు ఎవరితో షేర్ చేసుకోకూడదు. షేర్ చేశారంటే మీరు మీ తలలు 1000 వక్కలై చనిపోతారు అని వాళ్ళకి కండిషన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో ఉన్నప్పుడు అన్నదమ్ములతో పాటుగా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఎరుకతో ఉండగలుగుతారు. కానీ ఇప్పుడు అందరు కలిసి ఉండటానికి లేదు కదా. లేనప్పుడు వీళ్ళకి ఒకవేళ భవిష్యత్ దర్శనం జరిగినా, లేకపోతే వీళ్ళు వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్ దర్శనం వీళ్ళకి కనిపించినా, అది వీళ్ళు షేర్ చేసినా, అది మొత్తానికే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అసలు మనుషులతో సంబంధం లేకుండా ఒకళ్ళు గుర్రాల దగ్గర, ఒకళ్ళు గోవుల దగ్గర సెట్ అయిపోయారు. దాని భవిష్యత్తు వీళ్ళకి ఏం కనిపించేది లేదు. వాళ్ళు కనిపించిన షేర్ చేసే అవకాశం లేదు. షేర్ చేస్తే వీళ్ళకి ఏం అర్థమై చావరు. గొడవ లేదు. రైట్. అలా వాళ్ళిద్దరూ ఒకళ్ళు గోవుల దగ్గర, ఒకళ్ళు గుర్రాల దగ్గర సెటిల్ అయ్యారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద్రౌపది. ద్రౌపది ఎవరు? స్వతహాగా మహారాణి. అంతకుముందు ఆవిడ యువరాణిగా ఉంది. తర్వాత వీళ్ళని చేసుకుని ఆవిడ మహారాణి అయింది. ఆవిడకి ఏమొచ్చు? మహారాణికి ఏం కావాలో ఆవిడకి తెలుసు. ఇందాక అన్నట్టు సార్ ఇందాక అన్నారు చూసారా, నేను ఒక 2 నెలలు నేను ఒక స్కూల్లో పనిచేశాను. పనిచేసినప్పుడు మనకి ఏమవుతుంది, దానికి సంబంధించి కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. అందులో ఈవిడ స్వతహాగా మహారాణి అన్నప్పుడు ఒక రాణికి ఏం కావాలో అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. కాబట్టి ఒకానొక సందర్భంలో ఆ రాణిని ఈవిడ చేరి ఈవిడ ఎక్స్పర్టైజ్ ఏంటి అనేది చూపించింది. అంటే ఎక్స్ ఫ్యాక్టర్ చూపించింది చాలా తక్కువ సమయంలో. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అందరూ అదే క్వాలిఫికేషన్ తో ఉంటారు. కానీ ఎవరైతే అదే క్వాలిఫికేషన్ ఉన్నా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అన్న విషయాన్ని వాళ్ళు బెటర్ గా ప్రెజెంట్ చేయగలుగుతారు వాళ్ళు కదా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. రైట్. స్ట్రెంగ్స్ అందరికీ ఉంటాయి. కానీ బెటర్ గా వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా ఆవిడ కూడా ఒక అతి తక్కువ సమయంలో ఆవిడకున్న ఎక్స్పర్టైజ్ చూపించి ఆవిడ తొందరగా దీంట్లో సెట్ అయింది అనమాట. ఇలా ఫస్ట్ స్వాట్ అనాలిసిస్ చేసుకుంది వీళ్ళు. వాళ్ళకి ఏం వచ్చు, ఏం రాదు, వాళ్ళకున్న బలహీనతలు ఏంటి, వాళ్ళు కొంతమంది బలహీనతల మీద బేస్ చేసుకొని రోల్ తీసుకున్నారు. అంటే బలహీనతల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ ని యూజ్ చేసుకున్నారు, కొంతమంది వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ని యూజ్ చేసుకున్నారు, కొంతమంది సర్వైవల్ ని చూసుకున్నారు. అలాంటిదే మనం కూడా ఈ టెక్నిక్ మనం పిల్లల చేత లేకపోతే మనం ఎవరితో అయితే టీచ్ చేస్తున్నామో వాళ్ళ చేత మనం రాయించగలగాలి. ఇందాక నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి స్వాట్ వాళ్లే రాసుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు రాయకూడదు. బిందు గారు తను ఏదైనా గోల్ పెట్టుకుంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి నాకున్న బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేవి బిందు గారే రాసుకోవాలి. రాజ్ కుమార్ గారి స్వాట్ రాసుకోవాలి. మనం ఎలా అంటే వి విల్ ఫెసిలిటేట్, ఇదేంటి అని చెప్పి వాళ్ళ చేత రాయించగలిగితే అప్పుడు మనం ఈ టెక్నిక్ వాళ్ళ చేత అప్లై చేయిస్తున్నట్టు. రైట్. సో స్వాట్ అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే ముందు ఒక గోల్ సెట్ చేసుకున్నాక మొదలవుతుంది ఈ టెక్నిక్ అప్లై చేయడం అనేది. ముందు గోల్ ఏంటి, ఇందాక మిమ్మల్ని అడిగాను చూసారా, ఏ ప్రొఫెషన్ మీరు అవ్వగలుగుతారు అని నేను మిమ్మల్ని అడిగానే, అలాగా ఎవరికి వాళ్ళకున్న గోల్ ఏంటి, అది ఉద్యోగం మారడమా, లేకపోతే వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళు ప్రమోషన్ కోసం ప్రయత్నించడమా, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలనుకోవడమా, సొంతంగా బిజినెస్ పెట్టాలనుకోవడమా, ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్ కి మారాలనుకోవడమా, లేకపోతే వాళ్ళ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి స్కేల్ చేయాలని అనుకోవడమా, వాట్ ఈస్ దేర్ గోల్ అని ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ రైటింగ్ ద స్వాట్ టు అండర్స్టాండ్ అండ్ టు అనలైజ్ ద కండిషన్స్. అందుకే దీన్ని స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ టెక్నిక్ అంటారు. అంటే ఏమేమి థింగ్స్ ని మనం మేనేజ్ చేసుకుంటూ, ఏ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకుంటూ, ఏ వీక్నెస్ ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ, ఏ ఆపర్చునిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనం వెళ్ళాలి అనే విషయాల్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్ గా ఇస్తుంది. కాబట్టి స్వాట్ అనాలిసిస్ ఈజ్ అ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఇప్పుడు ఇది ఎలా రాసుకుంటారు అంటే క్లియర్ గా మీరు ఇప్పుడు చూసినట్టు ఒక పేపర్ ని ఒక 4 పార్ట్స్ చేసుకొని దీన్ని ఇలా 4 క్వాడ్రంట్స్ గా చేసుకొని వీటిల్లో మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. దీన్నే ఇప్పుడు మీరు అప్గ్రేడెడ్ వర్షన్ లో స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ ఏంటంటే ఛాలెంజెస్ అని మాట్లాడుతున్నారు. థ్రెట్స్ బదులు ఛాలెంజెస్ అంటున్నారు. థ్రెట్స్ కొంచెం నెగిటివ్ గా మీనింగ్ అవుతుందని ఛాలెంజెస్ అంటున్నారు. బట్ విషయం అదే, పేరు మార్పు అంతే తప్ప. సో స్వాక్ అని చూడొచ్చు, స్వాట్ అని చూడొచ్చు మీరు. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఇందులో పైన రెండింటిని స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ని మనము ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఇది రాసుకుంటున్న వ్యక్తికి లేదా రాసుకుంటున్న సంస్థకి సంబంధించిన విషయాలు. వ్యక్తికి సంబంధించింది అంటే ఇందాక మీరు చెప్పినట్టు నేనే ఒకవేళ ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే
నేను ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నాకున్న బలాలేంటి, ఫుడ్ మీద నాకున్న అవగాహన, ఫుడ్ అంటే నాకున్న ఇంట్రెస్ట్, నేను ఒకటేసారి 20 మందికైనా నేను తొందరగా వండగలిగిన నా శక్తి, నాకు తెలిసిన బోల్డ్ రెసిపీస్, నా వంట నేను చేయాలనుకుంటే నాకు సహాయం చేయగలిగిన వ్యక్తులు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర ఉన్న డబ్బు, ఇలా ఇవన్నీ కూడా నా బలాలు అవుతాయి నాకు సంబంధించి. అలాగే బలహీనత, పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉంటే ఒకవేళ నాకు ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంటే అది, లేకపోతే నా దగ్గర సరిపడా డబ్బులు లేకపోవడం, లేదా 3 ఇప్పుడున్న ఉద్యోగాన్ని నేను మానలేకపోవడం, లేకపోతే 4 నేనున్న కిచెన్ దానికి సహకరించదు కానీ ఎక్స్ట్రా ఇంకోటి ఏదైనా తీసుకుపెట్టుకోవాలంటే ఇప్పుడే నేను అది పెట్టుకోలేని పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా లేదు, నేనున్న ఏరియాలో దీనికి ఎక్కువ అవకాశం అంటే ఇక్కడ అవకాశం ఉన్న ఏరియాకి నేను వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా వీక్నెసెస్ కిందకి వస్తాయి నాకు సంబంధించినవి ఇవన్నీ. నెక్స్ట్ మిగిలిన రెండింటిని ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, వీటిని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇవి నా కంట్రోల్లో ఉండవు, బయట మారుతున్న పరిస్థితులు బట్టి, బయట జరుగుతున్న పాలసీస్ బట్టి, బయట ఈ బిజినెస్ కానీ ఈ రోల్కి కానీ ఉన్న డిమాండ్, పెరుగుతున్న డిమాండో ఆర్ తగ్గుతున్న డిమాండో, లేకపోతే సహజంగా ఈ రోల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఎదుర్కోగలిగే సమస్యలు కానీ, ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే నా కంట్రోల్లో ఉండవు, వాటిని ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫుడ్ బిజినెస్ అంటే నేను ఒక హోటల్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. మా ఇంటి దగ్గరలో ఎక్కడ 3-4 సందుల వరకు ఒక్క హోటల్ కానీ టిఫిన్ సెంటర్ కానీ లేకపోవడం నాకు ఆపర్చునిటీ నేను స్టార్ట్ చేయడానికి. నేనున్న ఏరియా దానికి సహకరిస్తాను. ఓకే, అది ఆపర్చునిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఆపోజిట్ ఒకవేళ దీనికి భిన్నంగా ఎలా ఉండొచ్చు, నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయగలను, నా దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మా సందులోనే ఒక 7 ఫుడ్ స్టాల్స్ కానీ బిజినెస్లు కానీ ఇంట్లో తయారు చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ మా ముందు సందులో వెనక సందులో కలుపుకొని ఒక 7-8 ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి నా కంట్రోల్లో ఉందా? లేదు కదా. కానీ ఇది ఖచ్చితంగా నా గోల్ నేను రీచ్ అవుతానా లేదా అన్నదాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు మీలోనే ఎవరైనా సరే ఏదో పచ్చళ్ళ బిజినెస్ ఏదో స్టార్ట్ చేశారనుకో, మాటికి వాటి దగ్గర ఎందుకు పోని ఇంకోటి ఏదైనా మీరేదో ఒక జూట్ బ్యాగ్స్, ఓకే, ప్లాస్టిక్ నిర్మూలించి ప్లాస్టిక్ బదులు ఒక మంచి ఆర్గానిక్ మెటీరియల్తో ఒక బ్యాగ్స్ చేయడం అనేది మీరు నేర్చుకున్నారు, మీరు దాన్ని బిజినెస్ చేయాలని అనుకున్నారు. అనిల్ కుమార్ గారు ఉన్నారు, పేపర్తో, జూట్తో, లేకపోతే మన అరటికాయ ఉంది కదా బనానా పల్పుతోనో ఇలా ఏదో చేయగలుగుతున్నారు. ఇక్కడ స్టార్ట్ చేశారు, బ్రహ్మాండంగా ఆయనకి బిజినెస్ బాగుంది, అందరు అప్రిషియేట్ చేస్తున్నారు, అవార్డులు వస్తున్నాయి, బిజినెస్ పెరుగుతుంది. స్లోగా దీన్ని అమెరికాకో ఎక్కడికో ఎక్స్టెండ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఆయన అమెరికాకి చేయడం అనేది ఆయన చేతుల్లో ఉంటుందా లేదా అంటే పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జూట్ కాంటెంట్ అనేది ఇంపోర్ట్ చేయగలిగిన వస్తువుల లిస్ట్లో ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఈయన బిజినెస్ అమెరికాకి ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. రైట్, ఇలాంటివన్నీ మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మాట. ఇప్పుడు ఈ స్వాట్ అనేది 2 రకాలుగా రాస్తారు. యాక్చువల్గా ఇది ఎంబీఏలో టాపిక్. ఎంబీఏలో చదువుకునే వాళ్ళకి ఈ టాపిక్ గురించి మాట్లాడతారు. ఎందుకు అంటే కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ వేసుకునే స్వాట్, వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నప్పుడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈటీవీ అనేది ఫస్ట్ మనకి తెలుగు ఛానల్గా స్టార్ట్ అయింది, కానీ స్లోగా ఏమైంది, ఈటీవీ బాంగ్లా, ఈటీవీ ఒరియా, ఈటీవీ కన్నడ, ఈటీవీ అన్ని భాషల్లోనూ ఉంది. రైట్, ఎందుకు ఆ ఒక్క ఛానలే అన్ని లాంగ్వేజెస్ లోనే ఎక్స్టెండ్ అవ్వగలిగింది? మీరే ఆలోచించి చూడండి. ఇప్పుడు ఒకవేళ అలా ఎక్స్టెండ్ అవ్వడానికి వేసే ముందు వాళ్ళు ఏం ఆలోచించుకొని ఉంటారు? ఈటీవీ సంస్థ, రామోజీ సంస్థ వాళ్ళు తెలుగులో మొదలుపెట్టిన తర్వాత ఇతర భాషల్లో ఎక్స్టెండ్ అవ్వడానికి వాళ్ళు ఏమేమి ఆలోచించి ఉంటారు? ఆలోచిస్తారుగా వాళ్ళు ఇప్పుడు. రైట్, మనకున్నది ఏంటి, మన కంపెనీకి ఉన్న ప్లస్ ఏంటి అంటే, ఓకే మనకి ఇంత పెట్టుకోగలిగిన ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఉంది, అలాగే బ్రాడ్కాస్ట్కి సంబంధించి మనం ఈ స్టేట్స్లో వీళ్ళతో మనం టైఅప్ అవ్వచ్చు, ఈ మీడియా హౌసెస్తో టైఅప్ అవ్వచ్చు, రిక్రూట్మెంట్ చేయడానికి మనం ఈ సంస్థల ద్వారా మనం రిక్రూట్మెంట్ చేయొచ్చు, ఇలా. రైట్, ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా, అలా కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ వేసే స్వాట్ ఒకటి.
ఇండివిజువల్స్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం అనుకుంటున్నాం ఒక గోల్స్ మీ చేత రాయించని చూసారా డిఫరెంట్ ప్రొఫెషన్స్ అనుకున్నప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒక సొంతంగా ఒక స్కూల్ పెట్టాలనుకున్నారు. ఇప్పుడు ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్న ఒక టీచర్ స్కూల్ పెట్టడానికి తనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, పెట్టలేకపోవడానికి తనకున్న వీక్నెసెస్ ఏంటి, ఒక స్కూల్ కొత్తగా స్టార్ట్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఒక స్కూల్ కొత్తగా స్టార్ట్ చేసి రన్ చేయాలంటే తను ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ ఏంటి, ఇవి రాసుకుంటే అది పర్సనల్ స్వాట్ అవుతుంది. మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే లేచేయకుండా అక్కడే కూర్చొని గూగుల్లోకి వెళ్ళి మీరు ఎగ్జాంపుల్స్ ఫర్ కంపెనీ స్వాట్, ఎగ్జాంపుల్స్ ఫర్ పర్సనల్ స్వాట్ అని వేశారంటే బోల్డ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయంలో ఆ ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు 200% క్లారిటీ వచ్చేస్తుంది ఈ టెక్నిక్ గురించి. సో స్వాట్ వేసుకోవడం వల్ల లాభాలు ఏంటి అంటే మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి అనేవి మరిన్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. కేవలం వీక్నెసెస్ ఉన్నాయి అన్న భయానికి ఆగిపోకుండా ఆ వీక్నెసెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ఒక టెక్నిక్స్ లేదా అవకాశాలు లేదా ట్రైనింగ్స్. ఇప్పుడు మీలో చాలా మంది ఈ ప్రోగ్రామ్ చేరబోయే ముందు మంచి విషయాలు 10 మందికి చెప్పాలి, మీరు కూడా మంచి వక్తలుగా మారాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు. కానీ మీలో కొంతమందికి ఏం చెప్పాలి అనే భయం అనే ఒక డౌట్ ఉండుండొచ్చు. అన్ని చెప్పాలని ఉంది కానీ నేను చెప్పలేను అనే ఒక భయం ఉండుండొచ్చు. అసలు చెప్పాలని ఉంది కరెక్టే కానీ ఎక్కడ చెప్పాలి, ఎవరు చెప్పనిస్తారు మన్ని, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి డౌట్లు ఉండుండొచ్చు. ఇప్పుడు వాటన్నిటిని ఈ TTDWS అనే ట్రైనింగ్ మిమ్మల్ని ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తుందా లేదా? సో మనం ఒక్కొక్కసారి మనకి వీక్నెస్ అని అనుకున్న వాటికి సరి అయిన ట్రైనింగ్స్, సరి అయిన క్వాలిఫికేషన్ తెచ్చేసుకున్నామంటే మనం ఆ వీక్నెసెస్ అన్ని ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి వీక్నెస్ అనే మనం భయపడక్కర్లా. అసలు వీక్నెసెస్ అంటూ రాసుకుంటే ఏ వీక్నెస్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే క్లారిటీ మనం నెక్స్ట్ స్టెప్ లో వేయగలుగుతాం. అసలు వీక్నెస్ నే మనం గుర్తించలేదనుకోండి ఓవర్కమే చెయ్యం. ఆ సిచ్యువేషన్ లోకి వచ్చాక వీక్నెస్ మనకి తెలియకుండానే ఆ వీక్నెస్ మనని పూర్తిగా వెనక్కి లాగేయడం వల్ల మనం గోల్ ని రీచ్ కాలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల ముందుగా రాసుకోవడం అనేది మనకి ఎప్పుడూ ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్, యూ మే రియలైజ్ దట్ యువర్ స్ట్రెంగ్త్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ యువర్ కరెంట్ గోల్ దాన్ వన్స్ యూ థాట్ ఇట్ వాజ్. అంటే అసలు అంతకుముందు ఇది పెద్ద బలమా కాదా అన్న డౌట్ కంటే కూడా మీరు స్ట్రెంగ్స్ ఇవన్నీ రాసుకోవడం వల్ల మీరు అనుకుంటున్న గోల్ కి మీరు ప్రీవియస్ గా ఉన్న స్ట్రెంగ్స్ కానీ ఇవి కానీ ఎలా ఉపయోగపడుతుంది అనేది కొత్త థింగ్స్ ని కూడా మీరు రియలైజ్ కాగలుగుతారు. అండ్ ఛాలెంజెస్ రాసుకుంటున్నప్పుడు వీటిని ఎలా ఓవర్కమ్ కావచ్చు అనే ఒక ఆలోచన కూడా మీకు స్టార్ట్ అవుతుంది. సో దీన్ని రాసేటప్పుడు మనం భయపడకూడదు. అమ్మో చాలా వీక్నెసెస్ వచ్చేస్తున్నాయి, 2-3 స్ట్రెంగ్సే వచ్చాయి కానీ వీక్నెస్లు 7-8 వచ్చేసాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే రాసిన తర్వాత దాని రిలేటెడ్ వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఏదో ఒక CTS అనే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి వేరే TCS కి మారాలని అనుకున్నారు. సో TCS గా ఆయన మారాలనుకుంటున్నప్పుడు జాబ్ ప్రమోషన్ మీదట ఇప్పుడు ఆల్రెడీ ఒక TCS ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఈయన స్వాట్ రాసుకున్న తర్వాత వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. TCS లో అలా అంట కదా, TCS లో ఇలాంటి అంట కదా, అక్కడ కంపల్సరీ ఆఫీస్కి రావాలట, అక్కడ మెడికల్ పాలసీస్ పెద్ద సరిగ్గా ఉండవట, ఇలాంటి కొన్ని డౌట్లు ఉంటాయి. ఇవన్నీ ఆయన డౌట్స్ లో రాసుకున్నారు అని అనుకుందాం. ఈయన వీక్నెసెస్ లోనో లేకపోతే థ్రెట్స్ లో రాసుకున్నారు. థ్రెట్స్ లో రాసుకున్నప్పుడు అవి ఇంకోటితో డిస్కస్ చేయడం వల్ల అది యాక్చువల్ గా ఒక వీక్నెస్, యాక్చువల్ గా ఒక థ్రెట్టా కాదా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ రాసేటప్పుడు ఎలా రాయాలి, స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఒకసారి రాసుకొని ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఒకసారి రాసుకోవాలి. ఎందుకంటే ఆ పైన 2 ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, కింద 2 పైన 2 ఇంటర్నల్, కింద 2 ఎక్స్టర్నల్ కాబట్టి. లేదు స్ట్రెంగ్స్ రాసుకొని ఆపర్చునిటీస్ రాసుకోవచ్చు, వీక్నెసెస్ రాసుకొని థ్రెట్స్ రాసుకోవచ్చు. ఓకే, కానీ రాసుకున్నప్పుడు టైం లైన్స్ రాసుకోవాలి. అంటే వీక్నెస్ ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు, ఎప్పటికల్లా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు అది రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకున్నాను, అదే చెప్తున్నా కదా, ఒక కర్రీ పాయింట్ పెడదాం అనుకున్నాను. కర్రీ పాయింట్ పెడదాం అనుకోవడానికి ఇప్పుడు నేను చూసాను అటు ఇటు సందులో ఎక్కడ కూడా కర్రీ పాయింట్ లేనే లేదు. ఇక్కడ పెడితే మంచి బిజినెస్ ఉంది, పైగా ఇక్కడ బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ అపార్ట్మెంట్స్ అంతా వర్కింగ్ వాళ్ళే ఉన్నారు, నేను కర్రీ పాయింట్ పెడితే నాకు క్లిక్ అవుతుంది. కానీ కర్రీ పాయింట్ కావాలంటే ముందు వంట మాస్టర్ కావాలి కదా, అలాగే ఆ వంట మాస్టర్ని పట్టుకోవాలి. అలాగే మన ఇళ్లలో కిచెన్ లో చేయలేం కదా, మనం ఒక కామన్ కుకింగ్ స్పేస్ ఒకటి వెతుక్కోవాలి. ఇలా ఏవో కొన్ని ఐడియాస్ వచ్చాయి. కానీ నేను ఐడియాస్ వేటి మీద వర్కౌట్ చేయలేదు. నేను మెల్లగా ఇప్పుడు నిద్రపోయి 2 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడెప్పుడో నేను దాచుకున్న డబ్బులన్నీ కూడా 2 లక్షల రూపాయలు నాకు దగ్గరకు వచ్చాక ఇప్పుడు మొదలు పెడదామని నేను కళ్ళు తెరుచుకొని చూసే లోపల ఆల్రెడీ మా సందు నిండా కర్రీ పాయింట్లు ఉన్నాయనుకోండి. ఏం లాభం అప్పుడు? నాకు మంచి వంట మాస్టర్ దొరికినా ఏం లాభం లేదు, నేను ఏది చేయాలనుకున్నా లాభం లేదు. సో టైం లిమిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ టైం లోపల. సో ఇందాక చెప్పినట్టు మీరు ఎగ్జాంపుల్స్ వెతికితే
చాలా దొరుకుతాయి మీకు ఇంటర్నెట్లో. ఇప్పుడు నేను కూడా అలా వెతికి తెచ్చినవే. నేను ఇవి మీ వాళ్ళకి లేదు, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇప్పుడే. దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఫస్ట్‌దేమో కోకోకోలా కంపెనీ వేసుకున్న స్వాట్ అనాలిసిస్. రెండోదేమో ఆరిరో అనే ఒక వుడ్‌తో టాయ్స్ చేసే కంపెనీ. వుడ్‌తో టాయ్స్ చేశారు. మీరు ఈ ఆరిరో కంపెనీ గురించి చదవండి. మీకు ఎక్కడైనా సెషన్స్ అప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి స్టార్ట్ చేశారు. వాళ్ళ పిల్లలు యాక్చువల్‌గా వాళ్ళకో ఒక పిల్లలు పుట్టి వాళ్ళు ఫస్ట్ బేబీ కలిగినప్పుడు ఆ బేబీకి ఆట వస్తువులు కొనాలనుకున్నప్పుడు ఎక్కడ చూసినా మొత్తం ప్లాస్టికే ఉంటే పిల్లలు ప్లాస్టిక్ ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంటారు కదా చాలా సేపు. అప్పుడు వాళ్ళకి అరే ఇలా ప్లాస్టిక్ నోట్లో పెట్టుకుంటున్నారే, ఇది కరిగి ఎంతో కొంత లేయర్ కడుపులోకి వెళ్తుంది కదా! ఇది మంచిది కాదు కదా! మరి మనం ప్లాస్టిక్ కాకుండా మన పిల్లలకి ఏం కొనివ్వచ్చు అని ఆలోచిస్తే నిజంగా మార్కెట్‌లో అసలు దానికి ఆల్టర్‌నేటివ్ లేకపోవడం చూసి ఎప్పటివో మరి ఇంతకుముందు వాళ్ళు ఏం ఆడుకునేవాళ్ళు అంటే చెక్కతో కొన్ని బొమ్మలుండేవి, వాటితో ఆడుకున్నారన్నారు. కానీ ఆ చెక్క బొమ్మలు చూస్తే చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. వాటేం పెద్ద షేప్ ఉండి గమకంగా పిల్లల్ని అట్రాక్టివ్‌గా ఉండవు, కలర్స్ గాని ఇవి గాని. అక్కడి నుంచి వాళ్ళకి ఆలోచనొచ్చి ఆ భార్యాభర్తలు స్టార్ట్ చేశారు ఆరిరో అనే కంపెనీ. మీరొకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూస్తే చిన్న చిన్న గిలకల దగ్గర నుంచి మిగిలినవన్నీ కూడాను ఉంటాయి. మనం ఆన్‌లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చన్నమాట. సో, ఇప్పుడు మీరు ఆ కంపెనీ గురించి నేను మీకు నేపథ్యం చెప్పాను గదా! చెప్పిన తర్వాత మీరిప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా! దీని స్వాట్ చదివి చూడండి. మీకు యాప్ట్‌గా అర్థమవుతది. అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసాక స్వాట్ రాయలా. ఇలా స్వాట్ వేసుకొని అప్పుడు వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేసుకున్నారన్నమాట. ఓకే. అలాగా మీకు పర్సనల్ స్వాట్‌కి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్‌దేమో ఒక ఇంగ్లీష్ కోచ్ ఓన్‌గా ఒక ఆన్‌లైన్ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, తను ఎలా ఓన్‌గా ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ చేయాలంటే, తనకున్న బలాలేంటి? తనకున్న బలహీనతలేంటి? ఎస్‌ఈఓ వీక్‌నెసెస్‌లో నాట్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ ఎస్‌ఈఓ ఫీల్డ్ అన్నారు. ఎస్‌ఈఓ ఫీల్డ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ మాట. ఎలా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ జేసుకోవాలి? ఈ ఏ సోషల్ మీడియాలో వాళ్ళ ప్రెజెన్స్ ఉండాలి? అది కూడా ఎలా చేయాలి? దీనంతా ఎస్‌ఈఓ అంటారు. సో, అలా తన ఆపర్చునిటీస్, తన థ్రెట్స్ రాసుకున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక ఓన్‌గా ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ చేయడం బాగా వచ్చిన టాలెంటెడ్ ఒక పర్సన్ ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ బిజినెస్ ఆన్‌లైన్ మోడ్‌లో స్టార్ట్ చేయాలని అనుకుంటే, అంటే చేయాలి అని అనుకున్నప్పుడు తన కోసం వేసుకున్న స్వాట్ అది. ఇప్పుడు బంగారం అనేది చాలా కాస్ట్‌లీ అయిపోయింది. సో, ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీకి ఇప్పుడు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే పోతుంది కదా! అంటే అందాక తన కోసమో, తన చుట్టుపక్కల ఉన్న వారి కోసమో చేసుకునే వ్యక్తి బిజినెస్‌గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తన కోసం తను వేసుకున్న స్వాట్. ఓకే. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్‌గా అనలైజ్ చేయండి. మీరసలు దీన్నే అసైన్‌మెంట్‌గా తీసుకోవచ్చు. ఇందులో ఏదో ఒక దాన్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకొని మీరు దానికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అదే మీ అసైన్‌మెంట్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీకిది ఇలా స్వాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తారు? మరి స్వాట్ ఏసుకుంటే ఏమొచ్చేస్తుంది మనకి? ఈ స్వాట్ ఏసుకోవటం వల్ల మనం ఏ స్ట్రెంగ్త్స్ మీద మనం అనుకుంటున్న గోల్‌ని రీచ్ అవ్వగలుగుతామో అర్థమవుతుంది. ఏ వీక్‌నెస్‌లని మనం ఓవర్‌కమ్ చేయాల్సుంటుందో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ రాసుకున్న దాంట్లో వీక్‌నెస్ ఏం రాసారు? ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. సరిగ్గా ప్లానింగ్ లేకపోవడం, ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం, ఏ పని ముందు, ఏ పని వెనక చేసుకోలేకపోవడం, ఆల్రెడీ వేరే పనులలో బిజీగా ఉండడం. నాలుగోది ఏ పనైనా కొంచెం పోస్ట్‌పోన్ చేసే అలవాటుండడం. ఇది తను పర్సనల్‌గా తనకున్న వీక్‌నెసెస్‌గా ఆ వ్యక్తి రాసుకున్నారు. ఇప్పుడు ఏమేం చేయొచ్చు? మీరే చెప్పండి. మీరే ఆ పర్సన్ అయ్యుంటే అమర్ గారు మీరు చెప్పండి. ప్లానింగ్ సరిగ్గా లేదు, ఆర్గనైజ్ చేసుకోలేరు, చాలా బిజీ, పోస్ట్‌పోన్ చేసే అలవాటు. ఇప్పుడు ఈ వీక్‌నెసెస్‌ని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు? ఒకవేళ నిజంగానే బిజినెస్ పెట్టాలి అని డిసైడ్ అయితే ఏమేం చేయొచ్చు? ఫస్ట్ టైం అనేది అరేంజ్‌మెంట్ చేసుకోవాలి మేడం. యెస్. ఎందుకంటే టైం ఒకసారి సెట్ చేసుకుంటే దాని ప్రకారం మనం ఏదైతే మనం ఫస్ట్ టైం అరేంజ్ చేసుకుంటే తర్వాత మనం దాని ప్లానింగ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో, హ్మ్. ఎక్కడ మనం దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఇంప్లిమెంట్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి దాని ప్రకారం అనేది చేసుకోవచ్చు. యెస్. తర్వాత టైం ఆటోమేటిక్‌గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో, డిసార్గనైజ్డ్ అంటే అక్కడ మనకి ఏదైతే ఆహ్, మనకి డిస్‌క్వాలిఫికేషన్స్ లాగా ఏదైతే ఉన్నాయో అవి దానిని ఏ విధంగా మనం ఓవర్‌కమ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనం ఒకసారి కాలిక్యులేషన్ దాని ప్రకారం కూడా ముందుకెళ్ళొచ్చు. యెస్. సో, బిజీ ఉన్నారు. టెండెన్సీ టు ప్రోకాస్టినేట్. అప్పుడు బిజీగా ఉన్నారన్నప్పుడు ఆ పనులకి వేరే వాళ్ళని డెలిగేట్
చేయాలి, Essentially. డెలిగేట్ చేసుకోవాలి. అలాగే టెండెన్సీ టు ప్రొకాస్టినేట్ అంటే పోస్ట్ పోన్ చేసే అలవాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా టు డూ లిస్ట్ రాసుకొని దానికి ఎండ్ టైం రాసుకోండి. ఫలానా వాడు ఏ రోజు అది కంప్లీట్ చేసుకునేటట్టు ఎగ్జాక్ట్లీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫలానా వాడు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఖచ్చితంగా నేను 24 hours లో నేను రెడీ చేసేసి థర్డ్ డే కల్లా నేను వాళ్ళకి నేను కొరియర్ చేసేయాలి. ఇలా ప్రతి ఆర్డర్ కి వాళ్ళు ఒక టైం షీట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ఆపర్చునిటీస్ ఎత్తుక్కున్నారు. ఏంటంటే ఇప్పుడు బాగా జ్యువెలరీ బిజినెస్ బాగా ఉంది. అలాగే జ్యువెలరీలో కొంచెం మెటీరియల్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా దట్ పర్సన్ కెన్ డీల్ ఇన్ డిఫరెంట్ వేస్ బికాజ్ అవగాహన దాని గురించి బాగా ఉంది. మంచి నెట్వర్క్ కూడా ఉంది, ఫుల్ సోషల్ మీడియా నెట్వర్క్ ఇదంతా బాగుంది. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే ముందు బేసిక్ గా కొన్ని ఆర్డర్స్ అయినా రావడానికి వాళ్ళకున్న నెట్వర్క్ ఉపయోగపడుతుంది. కానీ థ్రెట్స్ ఏమున్నాయి అంటే ల్యాక్ ఆఫ్ టైమ్ టు మీట్ డెడ్ లైన్స్. ఒకటేసారి చాలా మంది ఇస్తే కష్టం, రైట్? అలాగే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్. ఇందాకన్నా ఇప్పుడు ఇలాంటి జాబ్స్ అన్ని ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని సోషల్ మీడియాలో వాళ్ళు బాగా ప్రాపగాండా చేసుకోవాలి. చేసుకోకపోతే కొత్త ఆర్డర్స్ రావు. కానీ సోషల్ మీడియా కోసం ఓపెన్ చేస్తుంటే సోషల్ మీడియాలో చాలా టైం పట్టేస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు, పట్టేసే అవకాశం ఉంది. ఇవన్నీ థ్రెట్స్ కదా. అలాగే ఇప్పుడు ఇది శిల్పా గారే చేస్తున్నారు అని అనుకుందాము. ఆవిడకు ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు, ఆవిడ చేశారు. కానీ ఎవరు రాశారు, వెరీ వెరీ బ్యాడ్ క్వాలిటీ, వెరీ బ్యాడ్ ఇదని ఏదో బ్యాడ్ కామెంట్ రాశారు. ఇప్పుడు శిల్పా గారు చాలా ఎమోషనల్ పర్సన్ అని అనుకుందాం. సోషల్ మీడియాలో అంటూ ఉంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి, నెగటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి, రైట్? మరి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు ఆవిడ చాలా ఎమోషనల్ గా దానికి ఫీల్ అయిపోయి, లేకపోతే ఎవరు రాశారు, గేవ్ ద ఆర్డర్ బట్ డిడ్ నాట్ రిసీవ్ ద ఆర్డర్ 10 days ఆర్ కంప్లీటెడ్ అని ఏదో రాశారు. డబ్బులు కట్టి 10 రోజులైంది, ఇంతవరకు ఆర్డర్ రాలేదని అంటారు. ఇప్పుడు శిల్పా గారు ఏం చేయాల్సి ఉంటుంది ఇమీడియట్ గా? అప్పుడు ముందు ఆర్డర్ ఎక్కడుంది, ఎవరిచ్చారు, అది తయారు చేయడంలో లోపమా, పంపించినప్పుడు ఎక్కడైనా స్ట్రక్ అయిందా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్ గా ఆవిడకున్న టాలెంట్ ఏంటి, జ్యువెలరీ తయారు చేయడం అనే టాలెంట్ కి కంప్లీట్ గా భిన్నం ఇవన్నీ, అవునా కదా? సో మనకున్న టాలెంట్ ని మనం గోల్ ఒక వర్క్ లో చేసుకుంటున్నప్పుడు ఈ గ్యాప్ అక్కడ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మరి అది చాలా టైం తీసేసుకుంటున్నా, కానీ ఆ థ్రెట్ ఉందా లేదా అది మనం ఖచ్చితంగా ముందే రియలైజ్ అయ్యి రాసి పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే అసలు ఈ కొరియర్స్ చేయడం కోసము, కొరియర్ ట్రాక్ అవ్వడము, కొరియర్ వాళ్ళకి రిసీవ్ అయ్యిందా లేదా అనేది అన్ని చూసుకోవడానికి ఒక మనిషిని డెలిగేట్ చేసుకోవచ్చా లేదా? అదే నేను ఫస్ట్ లిదియా గారిని అడిగాను. ఒకవేళ మీరంటూ రేపు బిజినెస్ పెడితే అకౌంట్స్ చూసుకోవాల్సి వస్తే ఎవరిని పెట్టుకుంటారని ఫస్ట్ వేసిన ప్రశ్న అందుకే, దీనికోసమే వేసాను, రైట్? అప్పుడు ఏమన్నారు ఆవిడ, నాకు అకౌంట్స్ అంటే భయం, కానీ నేను డబ్బులు ఇచ్చి మనిషిని పెట్టుకుంటాగా. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల నాకు డిస్ట్రాక్షన్ ఉంటే నేనేం చేస్తాను, ఈ పబ్లిసిటీ కోసం, ఈ కొరియర్ ట్రాకింగ్ కోసం నేను మనిషిని పెట్టుకుంటా. అంటే నువ్వు సంపాదించే సంపాదన, నీ మెటీరియల్ కాస్ట్, నువ్వు ఆల్రెడీ ఈ పని చేయడం కోసం వదిలేసుకున్న వేరే పని తాలూకు సంపాదన, ప్లస్ నీకు మళ్ళీ ఇలాంటి డెలిగేట్ చేయాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం, ప్లస్ ఈ కొరియర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చూసుకోవడానికి ఒక పర్సన్ నువ్వు రిలేట్ చేస్తే వాళ్ళ జీతం, ఇవన్నీ కలిపి రావాలి నువ్వు బిజినెస్ అంటూ స్టార్ట్ చేస్తే. దానివల్ల ఫైనాన్షియల్ క్లారిటీ కూడా వస్తుందా లేదా, ఎంత వస్తే మనం ఈ బిజినెస్ కొనసాగించగలుగుతామని. ఇంత క్లారిటీ మనకి స్వాట్ వేసుకోవడం వల్ల వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్ చూడండి, ఫాలింగ్ బిహైండ్ టు అకంప్లిష్ టాస్క్ ఆర్ ప్రాజెక్ట్. చాలా బాగున్నాయి జ్యువెలరీ, బ్రహ్మాండంగా ఉంది, అసలు మంచి రేటు, మంచి క్వాలిటీ. ఒకటేసారి 100 మంది ఆర్డర్ ఇచ్చేసారు. అప్పుడు ఏం చేస్తారు? ఇదేమో మరి క్రియేటివ్ ఫీల్డ్ కదా. ఓకే, 10 మందిని పెట్టేసేసుకొని మీరందరూ కూడా చేసేయండి అని చెప్పేస్తే వాళ్ళు వీళ్ళ దగ్గర పని నేర్చుకొని పక్క సందులోకి వెళ్ళి వాళ్ళు పెడతారు. అప్పుడేం చేయాలి? అలా అయ్యి మనకి మిషన్ ఆడించడం వచ్చిన ప్రతి వాళ్ళు ఓ బొటీకు, ఓ టైలరింగ్ షాప్ పెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. గుడ్డ కత్తిరించడం వచ్చిన ప్రతి వాళ్ళు పెట్టేస్తారు, రైట్? ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఓ సంవత్సరం పాటు ఎక్కడో టైలరింగ్ షాప్ లో పనిచేసి ఉంటారు, అంతే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. మనం అలాంటి వాళ్ళని నమ్మి మనం ఇస్తూ ఉంటాం, వాళ్ళు తగలేస్తుంటారు దాన్ని. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మరి ఒకటేసారి 100 ఆర్డర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు అలాంటి దానికి ఏం చేయొచ్చు మీరే చెప్పండి, ఎవరైనా సలహా చెప్పండి. నా మైండ్ లో ఒక సొల్యూషన్ ఉంది, మీరు చెప్పండి ఒక సొల్యూషన్, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. ఏంటండి? కాంట్రాక్ట్ అంటే వర్క్ చేసే వాళ్ళకి మనం ఆర్డర్స్ ఇచ్చి మనం వాళ్ళకి వర్క్ మనం కొంచెం పెట్టి వాళ్ళ చేత చేయించుకొని మనం చేయాలి, రైట్? అప్పుడు లేబర్ ఖర్చు వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళకి కాదు మేడం, ఆల్రెడీ మన ఒక స్టేజ్ లో ఉన్న కంపెనీ మేడం, మనం 10 ఆర్డర్స్ డెలివరీ ఇవ్వగలం, కానీ 100 ఆర్డర్స్ మనకు వచ్చినాయి.
మనలాగే 10 5 చేయగలిగే ఇంకో చిన్న కంపెనీకి మనం సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళతో తెప్పించుకోవచ్చు కదా అంటున్నాను. ఓకే. సో పూలింగ్ ఇక్కడ రైట్. ఇది మనకి బాగా కొన్ని ఫీల్డ్స్ లో జరుగుతుంటాయి. మనం ఫర్నిచర్ షాపులకు కానీ అలాగే మన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వేటికైనా వెళ్ళినా సరే అబ్జర్వ్ చేయండి. మనం అడిగింది లేదనరు వాళ్ళు, పక్క షాపుల నుంచి తెప్పించైనా ఇస్తారు. మనం ఏదో ఒక సిమెంట్ అని అడిగాము, సిమెంట్ మనం ఒక 100 బస్తాలు కావాలన్నాం, వాళ్ళ దగ్గర ఇప్పుడు స్టాక్ ప్రస్తుతానికి 70 బస్తాలే ఉన్నాయి అనుకోండి, 30 బస్తాలు ఆపడు వాడు మనకి. వాళ్ళు సేమ్ బిజినెస్ వాళ్ళైనా వాళ్ళకి లింక్స్ ఉంటాయి. వేరే వాడి చేత వాడు 30 బస్తాలు పంపించేసి ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అలా వాడవసరం అన్నప్పుడు వీళ్ళు ఇస్తుంటారు. ఇక్కడ కాంపిటీటర్ గా చూడరు. ఇందాక సార్ అన్నట్టు కొన్ని ఫీల్డ్స్ లో ఏంటంటే పక్కన వాళ్ళతో కొలాబరేషన్ గా చూస్తారు. కొలాబరేషన్ బిజినెస్లు ఉంటాయి కొన్ని రైట్. ఇందాక చెప్పినట్టు ఒకవేళ నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను బేసిక్ యాక్చువల్గా టిఫిన్ సెంటరే నడుపుతున్నా, కానీ ఎవరో వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ అంటే 30 భోజనాలు పంపిస్తారా అన్నారు. అలాంటప్పుడు నా దగ్గర ఉన్న మాస్టర్ ఓన్లీ టిఫిన్సే చేస్తున్నారు. అప్పుడు నేనేం చేస్తాను, ఇంకొకరు ఎవరికైనా దగ్గర తీసుకుని మీల్స్ కూడా చేయగలిగిన వాళ్ళ దగ్గర తీసుకొని నా మాస్టర్ చేత కొన్ని వాళ్ళ చేత కొన్ని చేయించి నేను ఈ 30 క్యాటరింగ్ పంపిస్తుంటాను. ఇది కొలాబరేషన్, ఇది ఒక మోడల్ రైట్. అరవింద్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు చెప్పండి. మీ వాయిస్ రావట్లేదండి, సౌండ్ వినిపించట్లా. లేదండి వినిపించట్లా. యా ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. రమేష్ గారు చెప్పండి. కేసీ రమేష్ గారు లేదు, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. నేను అనుకుంటుంది కూడా చారిగా చెప్పారు కదా, పీస్ వర్క్ ఇవ్వడమే వేరే వాళ్ళకి. పీస్ వర్క్ ఇవ్వడం. యా ఓకే, మహా గారు చెప్పండి. మేడం నేనేం చేస్తానంటే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి మీకు తెలిసిన వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకురండి, మనం ఇలాగ ప్లాన్ చేసుకొని మనం స్టిచ్ చేసి వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేస్తామని నా దగ్గర వర్క్ స్టిచ్ చేసే టైలర్స్ తో నేను మాట్లాడుకుంటాను మేడం. ఓకే రైట్, గుడ్. సో మీరు అప్పటి వరకు టెంపరీగా మీ రిసోర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు రైట్. ఓకే, సో ఇవన్నీ చూసారా, ఇప్పుడు ఎవరి పద్ధతి వాళ్ళది, ఇందులో ఇదే సొల్యూషన్ అనే లేదు, ఎవరి పద్ధతి వాళ్ళది. అందుకే మనకి అసలంటూ థ్రెడ్స్ రాసుకుంటే మనదైన పద్ధతిలో మనం ఆ థ్రెడ్స్ ని ఓవర్కమ్ చేయగలిగిన థింగ్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటాం రైట్. లేదు ఇప్పుడు ఇంకొకళ్ళు ఏం చేస్తారు, కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే లిమిటెడ్ స్టాక్ పెట్టుకుంటారు, లిమిటెడ్ ఆర్డర్స్ అంటారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, ఓన్లీ ఫస్ట్ 50 ఆర్డర్స్ అంటారు. లేదు ఒక 3 or 4 మోడల్స్ పెట్టుకొని ఇవి మాత్రమే బల్క్ గా దొరుకుతాయి, మిగిలినవన్నీ సింగిల్ పీస్ అంటారు. ఓకే, బల్క్ ఆర్డర్స్ లో మేము ఇవ్వగలిగినవి ఇవే, ఓకే, అదే పర్సనలైజ్డ్ లో మాత్రం మేము ఇవి ఇవ్వగలుగుతాం అని క్లారిటీగా ఒక క్యాటలాగ్ మెయింటైన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మీరు ఇందాక అన్నట్టు ఏ వర్కర్ చేతైనా చేయించగలిగే డిజైన్స్ కొన్ని ఉంటాయి, వీళ్ళ టాలెంట్ వీళ్ళ ఎక్స్పర్టీజ్ వీళ్ళ అనుభవం ఉపయోగించి వీళ్ళు మాత్రమే చేయగలిగే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ వీళ్ళు మాత్రమే చేయాల్సినవేమో లిమిటెడ్ ఇవి పెట్టుకుంటారు, ఎవరైనా చేయగలిగినవి ఎక్కువ పెట్టుకుంటారు రైట్. అలా ఎవరి పద్ధతిలో వాళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ స్వాట్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కూడా రేపొద్దున ఎవరైనా పిల్లలు ఉద్యోగస్తులు ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు, ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకు ఉచిత సలహాలు ఇవ్వకుండా కూర్చొని వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళ థ్రెట్స్ ఏంటి, వాళ్ళ చేత మనం రియలైజ్ చేయించి రాయించినప్పుడు వాళ్ళు ఓవర్కమ్ అవ్వగలిగిన వీక్నెసెసా కాదా, అవి ఓవర్కమ్ అవ్వగలిగిన ఆ థ్రెట్స్ కి వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా, ఈవెన్ ఎవరైనా వచ్చి ప్రేమ పెళ్లి చేసుకుంటానన్నా కూడా బ్రహ్మాండంగా రాయించవచ్చు దీన్ని. ఓకే, రాయించచ్చు, అంటే రాయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి తప్ప కూర్చొని పెట్టి రాయించి ప్రేమ పెళ్లి చేసుకో, మీ నాన్న ఒప్పుకోరు, మీ అమ్మ కాళ్ళు లోపలికి పెట్టనివ్వదు, రేపొద్దు నీకు పురుడో ఏదో వస్తుంది, నువ్వు చేసుకుంటావా ఓన్గా, లేదు వీడే ఎదవని తేలుతుంది, ఓకేనా, థ్రెట్ అదే కదా, చేసుకున్నవాడే ఎదవని తేలొచ్చు. అప్పుడు ఏంటి, ఆ థ్రెట్ ఎప్పుడు ఉంది కదా, ఆ థ్రెట్కి నువ్వు రెడీ అయి ఉన్నావా, నీ ప్రేమ బలమైంది గొప్ప తొక్క తోలు కాదు, ఎందుకంటే ఇందులో రాస్తే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రాయాలి, అది నీ బలం కాదు, నా ప్రేమ నిజమైంది అది స్ట్రెంగ్త్ నువ్వు అనుకుంటున్నావు అంతే,
కదా, అటువైపు That's నుంచి great, లేదా అది అవతల వాళ్ళది కూడా అవ్వాలి కదా. సో ఇలాంటివి ఏంటి, లేకపోతే ఇలా రాసామనుకోండి వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. మంచి మంచి బ్రహ్మాండమైన కిలాడీలు అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. సో ప్రేమ పెళ్లి చేసుకున్న వాడి పేరు మీద ఉన్న ఆస్తి ఫస్ట్ రాయించేసుకున్నారు అనుకోండి, ఆడు పోతేనే పర్వాలేదు, ఆస్తి మిగులుతుంది కనీసం. ఓకే. ఇలా ఇలాంటి సులువులు ఏమో వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తారేమో ఎవడికి తెలుసు కదా. లేని వాళ్ళని అనుకున్నారనుకో, నిజంగానే ఓసారి మనం మామూలుగా మాట్లాడే ప్రేమ పెళ్ళేంటి గడిద గుడ్డు అన్నాం అనుకోండి, ఆ కోపం వస్తుంది. ప్రేమ కోసం మా జీవితం అంది. అదే వాళ్ళు మొత్తం పత్తిలాగా రాసుకుంది. మనకు అవసరమా ఇంత పిచ్చివన్నీ, ఇంత రిస్క్ అవసరమా, హాయిగా ప్రశాంతంగా చదువుకుంది ఏదో చదువుకొని మా నాన్న చేసిన పెళ్లి చేస్తే మన మహారాణిలాగా ఆడపడుచు కట్నాలు కూడా ఇప్పుడు సంవత్సరం వస్తాయి కదని ప్రాక్టికల్‌గా ఆలోచించే ఆడపిల్లలు ఉండొచ్చు. మగపిల్లాడైనా అంతే. మగపిల్లలు కూడా ఏంటంటే ఫస్ట్ మగపిల్లలు బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా మంది మగపిల్లలకి ఇంజినీరింగ్ వాటికి సెషన్స్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ మగపిల్లలకే చెప్తాను. ఒరేయ్ పిచ్చోళ్ళలాగా మీకున్న ఆ మాత్రం పాకెట్ మనీ వీళ్ళకి మీరు డైరీ మిల్కుల కోసం వాటిల కోసం చేయకండి. వాళ్ళు డైరీ మిల్క్ దిగేసి మీకు మిగిల్చేది ర్యాపర్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఎలాగో మీరు ఎంత హీరోలాగా మీరు పోజ్ కొట్టినా 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోతే 5 ఏళ్ల తర్వాత మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు మారిపోతే ఇంతకంటే అందమైంది, ఇంతకంటే తెలియగలది, ఇంతకంటే మీ మనసు బాగా అర్థం చేసుకునేది దొరుకుతుందేమో. అప్పుడు అనవసరంగా ఈ సీడు రాకాసిని పట్టుకొని మీరు జీవితం అంతా వెళ్ళక్కర్లేదు. అలాంటి మీలాంటి యాదవని పట్టుకొని వాళ్ళు బాధపడక్కర్లేదు. హ్యాపీగా 24, 25 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రశాంతంగా మంచి ఫ్రెండ్స్‌ని చేసుకోండని ఇలాగే చెప్పి మీ పాకెట్ మనీతో మీరే డైరీ మిల్కులు తినండి తప్ప మీరిచ్చే దిక్కుమాలిన టెడ్డీ బేర్లు వాళ్ళు ఏమీ చేయరు. దీపావళి ముందు ఇల్లు బాగు చేసుకోవాలంటే ఫస్ట్ పడేసేవి ఆ టెడ్డీ బేర్లే, ఆ గ్రీటింగ్ కార్డ్‌లే. కానీ డబ్బులు వేస్ట్ చేసుకోకండ్రా నాయనా అని చెప్తామన్నమాట. రైట్. ఇలాగా ఇండివిడ్యువల్‌గా వాటికే కానివ్వండి, చదువుకు సంబంధించి గానివ్వండి, కొంతమంది వస్తుంటారు. చాలా ఫైనాన్షియల్ వీక్ బ్యాక్‌గ్రౌండ్ అవుతుంది. కానీ నేను చెప్తాను నేను డాక్టర్‌ని అవుతా అంటారు. ఇప్పుడు మన అమ్మ నువ్వేంటి మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? నువ్వు డాక్టర్ అవుతానంటే ఏంటి అని మనం అన్నాం అనుకోండి, వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. అదే వాళ్ళ చేతే రాయించగలిగామనుకోండి, ఓకే. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎంత ఫైనాన్షియల్ ఖర్చవుతుంది? ఈ రోజుల్లో 1,00,00,000 అవుతుంది. 1,00,00,000లో ఎంత మీ పేరెంట్స్ పెట్టగలరు? ఎంత గవర్నమెంట్ పాలిసీస్ వస్తాయి? ఎంత నీ రిజర్వేషన్ వర్కౌట్ అవుతుంది? ఎంత నీకు ఎడ్యుకేషనల్ లోన్ వస్తుంది? నువ్వు దీనికి సంబంధించి టైం తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకో. ఎంబీబీఎస్ కొట్టడానికి నీకు ఎంత అవకాశం ఉంది? ఎంసెట్‌లో నువ్వు ఎంత వెళ్ళగలుగుతావు? ఒకవేళ అటు బైపీసీ తీసుకొని ఎంసెట్ కొట్టలేకపోతే ఇంకా నీకు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఏమున్నాయి? ఇలా అన్ని వాళ్ళ ఆపర్చునిటీస్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయగలిగినప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యూచర్‌కి సంబంధించి మంచి క్లారిటీ వస్తుంది. అంతే తప్ప మనం డైరెక్ట్‌గా నోట్‌తో ఇది అవ్వలేవు, అది అవ్వలేవు అని మనం అనకుండా వాళ్ళంతట వాళ్ళకి ఒక క్లారిటీ వస్తే ఇవి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. సో, వాళ్ళ చేతే మనం రాయించగలిగితే అంటే వాళ్ళకి వచ్చేస్తుందా అంటే ఒక బేసిక్ అవగాహన ఒక 13, 14, 15 ఇయర్స్ వచ్చినప్పటికి వాళ్ళకి కొంత రాసుకోగలిగే అవకాశం ఉంటుంది. అండ్ టైం మారుతున్న కొద్దీ స్వాట్ మారిపోతుంటుంది. ఒకప్పటి నా బలం ఇప్పుడు నా బలం కాకపోవచ్చు. ఒకప్పటి నా బలహీనత ఇప్పుడు బలహీనత కాకపోవచ్చు. ఒకప్పటి నాకు కాని ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్‌గా అవ్వవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ స్వాట్ అనాలిసిస్ మారిపోతూ ఉంటుంది. రోల్‌కి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను స్పీకర్‌గా ఒక స్వాట్ అనాలిసిస్ వేసుకున్నాననుకోండి. మంచి స్పీకర్ అవ్వడం కోసం నేను స్వాట్ అనాలిసిస్ వేసుకుంటే, నేను బాగా మాట్లాడగలగటం నాకు స్ట్రెంత్ అవుతుంది. కానీ ఒక సైకాలజిస్ట్‌గా నేను స్వాట్ అనాలిసిస్ వేసుకుంటే, నేనే మాట్లాడటం నాకు ఒక వీక్‌నెస్ అవుతుంది. ఎందుకు? ఒక సైకాలజిస్ట్ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. కదా! వాళ్ళు నోరు తెరిచి ఏవండి యాక్చువల్‌గా నిన్న మా ఇంట్లో ఏం జరిగిందంటే మా అత్తగారు అత్తగారా? చేసిందా? గ్యారంటీ నాకు తెలుసు. అత్తగారు ఉన్నదే అందుకు. లేనిపోనివన్నీ మీ ఆయనతో చెప్పిందా? వంటంతా నువ్వు చేస్తే చివరిలో వచ్చి గరిటె తిప్పిందా? అలాగే చేస్తారు. ఆళ్ళేసే వేషాలన్నీ అవే నేను మొదలుపెట్టాననుకోండి. లాభం ఏముంది? అప్పుడు వచ్చిన వాళ్ళ సమస్య వినలేను కదా! నేనప్పుడు వినాలి. ప్రతి వాళ్ళది అదే సమస్య అయినా కూడా నేను జాగ్రత్తగా వినాల్సుంటుంది. ఓపికగా వినాల్సుంటుంది. సో, స్పీకింగ్ అనేది నాకు ఒక స్పీకర్‌గా, ట్రైనర్‌గా ప్లస్ పాయింట్ అవ్వచ్చేమో. కానీ స్పీకింగ్ అనేది నాకు సైకాలజిస్ట్‌గా మైనస్ అయిపోతుంది. సో, నాకు లిజనింగ్ అనేది ప్లస్ పాయింట్ అవ్వాలి. ఓకే. సో, ఇలాగా ఎవరికి వాళ్ళం రాసుకుంటే స్వాట్ రోల్‌కి కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి బట్ ఇలా రాసుకోవడం వల్ల మనకి ఇందులో క్లారిటీ అనేది వస్తుంది. థాట్ ఈస్ అబౌట్ స్వాట్ అనాలిసిస్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. అండ్ సోషల్ మీడియా అన్ని చోట్ల కూడా నాది నళిని టీచర్ అని ఉంటుంది. ప్లీజ్ డూ ఫాలో మై సోషల్ మీడియా. ఎక్కడైనా నళిని టీచర్ అని ఉంటుంది. సో, ఐ విష్ యూ ఆల్ టు ఫాలో మై పేజ్ సో దట్ మన వర్క్ ఇలాంటిది ఏదైనా ఉన్నా కొనసాగించేసి అండ్ దట్స్ ఎ కనెక్ట్. ఈ క్లాస్‌తో మళ్ళీ మీకు నాకు డిస్కనెక్ట్ అయిపోకుండా వి కెన్ బి కనెక్టెడ్ త్రూ మై సోషల్ మీడియా. సో, నళిని టీచర్ అనేది యూట్యూబ్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా సరే ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటాను నేను. ఇంకా ఇన్‌స్టా జనరేషన్ కాదు. ఇంకా ఫేస్‌బుక్ జనరేషనే.
సో ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. అండ్ ఉమెన్ అందరూ కూడా నారీసెల్ లో జాయిన్ అవ్వండి. ఫేస్బుక్లో మనకి నారీసెల్ అనే గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మీరు జస్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేసేసి నారీసెల్ అని టైప్ చేశారంటే అది గ్రూప్లో జాయిన్ అని కనిపిస్తుంది, మీరు క్లిక్ చేయటమే, యూ కెన్ జాయిన్. మెన్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఉన్న ఉమెన్ని జాయిన్ చేయించండి. క్రియేట్ ఎ ప్రొఫైల్ ఫర్ దెమ్. అండ్ అది ఓపెన్ గ్రూపే, పబ్లిక్ గ్రూపే. మీరు టైప్ చేసినంటే మీకు కనిపిస్తుంది NAARI నారీ అని కొట్టిన వెంటనే, నారీసెల్ అని కొట్టిన వెంటనే మీకు కనిపిస్తుంది. అది పబ్లిక్ గ్రూపు, ఓపెన్ అవ్వండి. మగవారికి ప్రవేశం లేదు, ఆడవారికి మాత్రమే ఆ గ్రూపు. కాబట్టి మరి మగవాళ్ళ సంగతి, మా సంగతి ఏంటంటే అది మీ ఇష్టం, మీరు ఓపెన్ చేసుకోండి. మగా సెల్లనో, పురుషా సెల్లనో, పురుషోత్తమ సెల్లో అది మీ ఇష్టం. మీ సమస్యలు, మీ తలకాయ నొప్పులు మీరు పడండి. మా సమస్యలు, మా వాటి గురించి నేను పనిచేస్తున్నాను. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. So, thank you, sir. Thank you all the mentors, coordinators, everyone for this opportunity. Hope this session is useful to you. Thank you, ma'am. Thank you so much.